ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ యొక్క సన్నిధిలో కలుసుకోవడానికి మాకు కృపనిచ్చిన దేవుడా వందనాలు చెల్లిస్తున్నాం. మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా మీకే వందనాలు. ప్రభు, మరి మా యొక్క సహోదరులను ఎంతో ప్రయాసతో మరి సమయాలను, ఆర్థిక పరిస్థితులను, వారి పనులను లెక్క చేయకుండా దేవుని యొక్క సంఘములో ఆరాధించడానికి గొప్ప ఆశతో వారు వచ్చారు. మా ప్రభు, మీరు చెప్పారు, మీరు దేవుణ్ణి ప్రేమించున్నామని రుజువేంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దానికి మీరు ఎలా ఈ లోకానికి సాక్ష్యం చూపిస్తారు? ఓ పాటలు పాడుట, వాక్యము చదువుట, ఆరాధనలో పాల్గొనుట, సంఘానికి వెళ్ళుట, ఇదే కదా దేవుణ్ణి ప్రేమించడం అంటే అని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి ఇక్కడ కూర్చొని మా యొక్క సహోదరులు అందరూ కూడా నిన్ను ప్రేమిస్తున్నారని ఈ లోకానికి బహిరంగ సాక్ష్య రూపంలో దినిస్తూ ఉన్నారు మా ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. జరగబెట్టిన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థనలు అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. సహోదరులందరికీ కూడా గొప్ప దేవుడైన క్రీస్తు బ్రహ్మ నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి దేవుని సన్నిధిలో గొప్ప దేవుని ఆరాధించేందుకు వచ్చినటువంటి సహోదరులందరూ మన దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి తన యొక్క బయలుపాటును మీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ఇప్పుడు ఏ సమయంలో ఉందంటే అధికారాన్ని పొందుకునే సమయంలో పెళ్లి కుమార్తె ఉంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె థామస్ గారు చెప్పారు, ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రసవ వేదనలో ఉంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రసవ వేదనలో ఉంది. 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ ప్రసవ వేదన పడింది, ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఆ శిశువు రక్షకుడిగా ఈ లోకానికి తను బయలుపరుచుకున్నారు. ఇప్పుడు మరలా ఈ యొక్క చివరికాల సమయంలో ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న ఒక స్త్రీ ప్రసవ వేదన పడింది, ఆమె జన్మనిచ్చింది. ఈ స్త్రీ మరి 2 శిశువులకి జన్మనిచ్చింది. ఒక ఆయన అమెరికా దేశంలో ముద్రలు పగలగొట్టారు, ఆయనే మరలా 2వ కుమారుడిగా మారు రూపంలో ఇండియా దేశంలోకి వచ్చి అక్కడ పగలగొట్టిన ముద్రల్ని ఇక్కడ బయలుపరిచారు. 7వ ముద్ర యొక్క రహస్యాన్ని మనకు బయలుపరిచారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె, సియోను కుమార్తె మరలా ఇప్పుడు ప్రసవ వేదనలో ఉంది. హల్లెలూయా. స్త్రీ సంతానము కూడా ఇప్పుడు ప్రసవ వేదనలో ఉంది. ఎందుకంటే అధికారాన్ని పొందుకోవాలి. స్త్రీ సంతానం మళ్ళీ ప్రసవ వేదన ఏంటి? ఆల్రెడీ వచ్చేసింది కదా. చూడండి, మీకా గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి నేను చదువుతాను చూడండి. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. అందరూ ఎక్కడే ఉన్నారు బ్రదర్? హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. 7వ వచనము, కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండను. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా. ఎవరు? మందల గోపురమా అంటే సంఘము. ఈ గోపురం ఎవరు? మందలు ఉండేటువంటి గోపురం ఇది, అనగా సియోను సంఘం ఇది. ఆయన మీకా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు చూడండి. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవడం చేతనే
నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? చూసారా ఏం జరుగుతుంది ఇక్కడ? సియోను కుమార్తెకి ఏం వస్తా ఉంది? ప్రసూతి స్త్రీకి వచ్చిన ప్రసవ వేదన వస్తా ఉంది. అంతేకాకుండా సియోను కుమార్తె కేకలు వేస్తా ఉంది. ఎందుకు కేకలు వేస్తా ఉంది? రాజు లేడు, ఆలోచనకర్తలు లేరు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? నేను భూమి మీద ఒంటరిగా ఉన్నాను నేను అని ప్రసవ వేదన పడుతూ కేకలు వేస్తా ఉంది సియోను కుమార్తె. సియోను కుమార్తెతో రాజు ఉండాలి, సియోను కుమార్తెతో ఆలోచనకర్తలు ఉండాలి. కానీ ఇప్పటి వరకు సియోను కుమార్తెకి రాజు లేడు, సియోను కుమార్తెతో ఆలోచనకర్తలు లేరు. కాబట్టి సియోను కుమార్తె ఏమనుకుంటుందంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, నేను ఒంటరిగా ఉన్నాను అని సియోను కుమార్తె కేకలు వేస్తూ ఉంది. ప్రసవ వేదన వంటి నొప్పులతో ఆమె కేకలు వేస్తూ ఉంది. ప్రభు అంటున్నారు, నేను ఇక సమకూరుస్తాను. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కేకలు పెడతా ఉన్నావు, నాకు రాజు లేడు, నాకు ఆలోచనకర్తలు లేరు, అయ్యో నాకు శ్రమ వచ్చింది. అది సంఘం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు. సంఘానికి అప్లై చేయబడింది ఏదైనా సరే అది నీ వ్యక్తిగతంగా కూడా వస్తుంది. నీ యొక్క సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా సరే నువ్వేమనుకుంటావు అంటే, అయ్యో దేవుడు మనం విడిచిపెట్టేశారు కాబట్టి మాకు శోధన వచ్చింది, దేవుడు మాతో లేడు, మా రాజు మాతో లేడు, నా ఆలోచనకర్తలు నాతో లేరు అని నువ్వు ఎప్పుడైతే కేకలు పెడతా ఉన్నావో, ఎప్పుడైతే భయపడుతూ ఉన్నావో, ఎప్పుడైతే ప్రసవ వేదన పడుతున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏమనంటే చూడండి 9వ వచనంలో, నీవెందుకు కేకలు వేయించున్నావు? నీకు రాజు లేకపోవడం చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవడం చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ఏం చేయాలి? ప్రసవించండి. హల్లెలూయా. సియోను కుమార్తెకి ఇప్పుడు ఏం కావాలి? వేదన పడుతూ ఉంది. ఏ వేదన ఇది? ప్రసవ వేదన. కాబట్టి ఆయన దేవుడు ఏమన్నారు? థామస్ గారు చెప్పారు, ఇప్పుడు సంఘము ప్రసవ వేదనలో ఉంది. వాగ్దాన పుత్రుడు రావాలి, వాగ్దాన కుమారుడు రావాలి. ఈ యొక్క వాగ్దాన కుమారుడు ఎలాంటి వాడై ఉండాలి? సమస్తాన్ని పరిపాలించేవాడై ఉండాలి. సియోను కుమార్తె ఏడుస్తూ ఉంది, ఆ ఏడుపుని సంతోషంగా మార్చేవాడై ఉండాలి. అబ్రాహాము ఇంటికి వాగ్దాన కుమారుడు రావడం కంటే ముందుగా దేవుడు మానవుడిగా అబ్రాహాము దగ్గర దిగి వచ్చాడు. క్రిస్ గారు మాట్లాడుతున్నారు ఒక దేవునితో కలిసి ఆలోచించడం అనే సందేశంలో. క్రిస్ మాట్లాడుతున్నారు ఏమనంటే, అబ్రహాము మొట్టమొదటిసారి దేవుడిని చూసింది ఎక్కడ అంటే సింధూర వనంలో. సింధూర వనంలో అనగా, సింధూరము అనగా దేనికి, ఆ రంగు దేనికి సూచన? సింధూరము అంటే ఇంకా రంగు కూడా ఉంది కదా, సింధూరం అంటారు కదా. సింధూర ఆ యొక్క వనము, చెట్లు అంటే రక్తము పూయబడిన సంఘములోనికి, ఎరుపు రంగుతో రక్తము పూయబడినటువంటి విశ్వాసుల మధ్యలోనికి దేవుడు శరీరధారిగా మానవుడిగా అబ్రహాము దగ్గరికి ఆ రోజు దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు అదే దేవుడు ఇక్కడ ఈ సింధూర వనంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అదే దేవుడు ఇక్కడ ఈ సింధూర వనంలోకి వచ్చి అక్కడ అబ్రహాముతో మాట్లాడిన అదే దేవుడు ఇక్కడ అబ్రహాము యొక్క సంతానమైన మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన అంటాడు అక్కడ స్వయంగా మాట్లాడుతున్నారు, అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విని బయటకు వచ్చాడు, కానీ అబ్రహాము మొట్టమొదటిసారిగా దేవుడిని చూసింది ఎక్కడ అంటే సింధూర వనములో. ఆమేన్. కాబట్టి మనము కూడా దేవుని మొట్టమొదటిసారి రక్త మాంసాలతో మనం దేవుని ఎక్కడ చూసామంటే అత్యున్నతమైన సంఘంలోనే మనం చూసాం ఆయన్ని. ఎలా అంటే ఆ యొక్క వేలూరులో మానవ శరీరంలో క్రీస్తు బ్రహ్మ యొక్క 2వ స్వారి పరిచర్యలో అబ్రహాము దగ్గర దిగి వచ్చిన అదే దేవుడు మరలా మన మధ్యకి సంఘంలోనికి, సింధూర వనంలోనికి, క్రీస్తు యొక్క రక్తము పూయబడిన సంఘంలోనికి మరలా క్రీస్తు మానవ దేహంతో వచ్చాడు ఈ లోకానికి.
తెలుసుకున్నాడు. స్వయంగా చెప్పారు. మానవ శరీరంలో మిల్కీసెదెకు గురించి మాట్లాడాలి. అక్కడ యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ యాజకత్వం గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ అబ్రాహాము అంతకుముందు అబ్రాహాం మాట్లాడాడు. కానీ అబ్రాహాము సింధూర వనంలో మానవ శరీరధారికి కూర్చొని భోజనం చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు ప్రవక్త. ఇప్పుడు అలాగే దేవుడు అత్యున్నతమైన సంఘంలో మానవ శరీరంలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాగ్దాన కుమారుడు రావడం కంటే ముందుగా ఎలోహిం మానవ దేహంలో ఈ లోకాన్ని దిగి వచ్చారు. అక్కడ కన్యమరియ గర్భంలో రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. స్త్రీ గనిన మగ శిశువుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయనే మరలా రెండోసారి పరిచయలు మనకు కనబడ్డారు. ఇప్పుడు వాగ్దాన కుమారుడు నిజమైన దావీదు కుమారుడు మనం చూడబోతున్నాం. ఆ దావీదు కుమారుడితో పాటుగా అనేక మంది ఉండబోతున్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రసవంలో సియోను కుమార్తె పడుతున్నటువంటి ఈ యొక్క ప్రసవ వేదనలో ఇప్పుడు నిజమైన వాగ్దాన కుమారుడి లోకానికి కనబడబోతున్నారు. ఆయన అంటున్నారు అక్కడ, సియోను కుమారి నువ్వు ప్రసవ వేదన పడుము. ఏమన్నాడు ఆయన చూడండి, 10వ వచనము. సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నువ్వు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును. మనము చూస్తుండగా సియోను అపవిత్రపరచబడిన కాక అని చెప్పుకొనొచ్చు అన్ని జనులు అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఎప్పుడైతే సియోను కుమార్తె ప్రసవ వేదనలో ఉందో, సియోను కుమార్తె కేకలు వేస్తా ఉందో, సియోను కుమార్తె నాకు రాజు లేడు, నా ఆలోచనకర్తలు లేరు అని వేదనలో ఉందో, అప్పుడు ఆయన చెప్తున్నారు, నువ్వు ప్రసవ వేదన పడము, ప్రసవించము. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రసవ వేదనలో ఉన్నాం మనం ఇప్పుడు. అందుకే సంఘములో శోధన, కుటుంబాల్లో శోధన, సమస్యలు నీ ముడుతూ ఉన్నాయి. ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా ప్రసవించుము అంటే అర్థం ఏంటంటే వీటన్నిటిని నువ్వు జయించాలి. నీ లోపల నుండి ఏం రావాలంటే వాక్యం అనే వాగ్దాన కుమారుడు బయటికి రావాలి. ఆయన ఆ అత్యున్నతమైన సంఘం పైన శిరస్సుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే సింధూరు వనములో ఉన్నాడు. ఇప్పుడు హల్లెలూయా. అక్కడ ఆ సింధూరు వనంలో కాదు, ఇక్కడ కూర్చున్న ఈ వనములో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇక్కడ రక్తము పూయబడిన, క్రీస్తు యొక్క రక్తము పూయబడిన, ఎరుపు రంగు రక్తము పూయబడిన ప్రతి ఒక్క హృదయం యొక్క ద్వారం ఎదుట గురుతులు కలిగిన సంఘములో దేవుడు మానవ దేహంతో సంఘంలో కూర్చొని ఉన్నాడు. ఆయన వాగ్దాన కుమారుడు రావడం కంటే ముందుగా ఈ లోకానికి వచ్చినట్లుగానే దేవుడు సంఘంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రసవ వేదన పడి ప్రసవిస్తావో, అనగా జయిస్తావో, అనగా వాక్యానికి నువ్వు మరి లోకంలో జన్మనిస్తావో, అప్పుడు నీకు పరిపూర్ణమైన అధికారం నీ చేతికి వస్తా ఉంది. ఆయన అంటున్నాడు, సియోను కుమారి నీవు లేచి నీ డెక్కలను ఇత్తడిగా మార్చుకో, నీ పాదములను నీ శృంగమును ఇత్తడిగాను, నీ యొక్క పాదములను నీ డెక్కలను ఇత్తడిగా మార్చుకో. జనాలను అణగదొరికి లేచి అంటే పెళ్లి కుమార్తెకి పరిపూర్ణమైన అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీకు వచ్చే ఈ శోధన, మీకు వచ్చే ఈ సమస్య, ఇవన్నీ కూడా మీకు ముందుగా రాబోయేటువంటి అధికారానికి సూచన. మొదటి ఆ యొక్క యోహాను సువార్తలో యేసుక్రీస్తు చెప్తున్నారు, స్త్రీ ప్రసవేదన పడుతుంది, గర్భంతో ఏమవుతున్నావా? ప్రసవేదన పడుతుంది. కానీ కుమారుడు పుట్టడంతో ఏం చేస్తాడు? ఆమె తన ప్రసవ వేదన అంతా మర్చిపోతుంది. ఇప్పుడు మనం శ్రమల్లో ఉన్నాం, నిందల్లో ఉన్నాం, అవమానాలు ఉన్నాం, ప్రసవ వేదన పడుతున్నాం. మనం ఇక్కడ గెంటివే పడుతున్నాం, ఏళం చేయబడుతున్నాం, అవమానించబడుతున్నాం. కానీ ఒక దినాన మనము సంతోషించబోతున్నాం. ఎందుకంటే ఒక నిజమైన వాగ్దాన కుమారుడిని మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి మన సహోదరులారా, కాబట్టి నీ కుటుంబాల్లోకి వచ్చే శోధనల్ని, మీ సంఘాల్లోకి వచ్చే శోధనల్ని చూసి మీరు భయపడొద్దు. ఆయన అంటున్నాడు, సియోను కుమార్తె ఎందుకు కేకలు వేస్తా ఉంది? సియోను కుమార్తె ఎందుకు
మరి ఆమె భయపడుతూ ఉంది. ఎందుకంటే తన రాజు తనతో లేడని, తన ఆలోచనకర్తలు తనతో లేరని ప్రసవేదన పడుతోంది. ఇప్పటి వరకు సియోను కుమార్తె యొక్క రాజు సియోనుతో లేడు. ఇర్మియా అంటున్నాడు, సియోను రాజు సియోనులో లేడు, సియోను రాజు సియోనులో ఇప్పటి వరకు లేడు. కానీ ఇప్పుడు ఆ రాజు సియోనులోకి రాబోతున్నాడు. సియోను కుమార్తె యొక్క ఆలోచనకర్తలు సియోనులోకి రాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో నీవు జయించి వాక్యమని కుమారుని నీవు ప్రసవించినప్పుడు నీకు పరిపూర్ణమైన అధికారం నీ చేతికి ఇవ్వబడుతుంది. నీ శృంగము ఇత్తడిగా మారిపోబోతుంది, నీ డెక్కలు ఇనుపగా మారిపోబోతున్నాయి. నువ్వు లేచి నీ కళ్ళమును బాగుగా త్రొక్కుము, జనములను అణగదొరుకుదువు అని ప్రభు అంటున్నారు. చూడండి, కాబట్టి అందుకోసమే మీ జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నీకు త్వరలో పరిపూర్ణమైన అధికారం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు కాబట్టి నీకు ప్రసవ నొప్పులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు కాబట్టి శ్రమ శోధన వచ్చినప్పుడు భయపడొద్దు, అయ్యో మాకే ఎందుకు సంభవించింది, మేము బాగానే యథార్థంగా ఉంటున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దానికి సూచనగా నీ జీవితంలో ప్రసవ వేదన, ప్రసవ నొప్పులు కలుగుతూ ఉన్నాయి. నువ్వు అవి భరించలేకపోతే నువ్వు బిడ్డని కనలేవు. అవునా? ప్రసవ వేదన లేకపోతే బిడ్డలకి అంటదామే కనలేదు. ప్రసవ వేదన ఉంటేనే కుమారుడు బయటకు వస్తాడు. సంఘానికి శోధన ఉంటేనే, సంఘానికి శ్రమలు ఉంటేనే, సంఘానికి పరిపూర్ణంగా వాళ్ళ విశ్వాసాలు నడిపించబడాలంటే ఖచ్చితంగా ప్రసవ వేదన అనేది అవసరం. అందుకోసమే దేవుడు నేను పరిపూర్ణమైన పెళ్లి కుమార్తెగా తయారు చేయడం కోసమే నీ జీవితంలో అనేక శోధనల్ని దేవుడు నీకు అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు లేచి మీ యొక్క శృంగాన్ని ఇత్తడిగా మార్చుకోండి, మీ పాదాలను లేదా మీ డెక్కల్ని ఇనుముగా చేసుకోండి. ఆయన దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ఈ అధికారంతో మీరు లేచి నీ మీద తిరుగుబడి చేసిన ఈ యొక్క లోక జనాంగాన్ని మీరు ఏం చేయాలి? మీ పాదాలతో తొక్కండి, అణగదొక్కండి. అదే దేవుడు నీకు ఇచ్చే అధికారం. హల్లెలూయా. కాబట్టి అందుకోసమే ప్రసవ వేదన, నీకు అందుకోసమే ప్రసవ వేదన, అందుకోసమే శ్రమలు, అందుకే ఈ లోకం నేను ద్వేషించడం, అందుకే ఈ లోకం నువ్వు అబద్ధికుడిని పిలవటం, నీకు ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె కలిగే ప్రసవ వేదన. సింధూర వనములో మనం ఉన్నాము. ఎలా ఉన్నామంటే అబ్రహాము దగ్గర దేవుడు ముఖాముఖిగా అక్కడ మాట్లాడుతున్నారు బ్రహ్మ గారు. సింధూర వనములో మెస్సేజ్ సూచన కనపడింది. అవునా? సింధూర వనములో దేవుడు మానవుడిగా వచ్చారు. సింధూర వనములో దేవుడు అబ్రహాముకి రహస్యాలు దాయకుండా మొత్తం మేలుపరిచాడు. ఎక్కడ? సింధూర వనంలో. ఏమన్నాడు ఆయన? నా అబ్రహాముకి నేను ఈ విషయాన్ని దాస్తానా అన్నాడు ఆయన. ఆదికాండం 18 చూడండి ఒకసారి. భోజనం చేసిన తర్వాత కొంతమంది నిద్ర వస్తుంటుంది. ఈసారి సాయంత్రం 5 గంటలకే భోజనం కార్యక్రమం పెట్టుకుంటే పోద్దాం, మధ్యలో మానేసి. 18:17 అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచుదను. అబ్రహాము నిత్యముగా బలముగల గొప్ప జనమగును. చూసారా ఏమన్నారైనా? నేను అబ్రహాముకి దాస్తానా? నిశ్చయంగా అతను బలముగల జనం. అతను ఒక్కడే కాదు, అబ్రహాం ఒక్కడే. దేవుడు అక్కడ కూర్చున్న అబ్రహాం ఒక్కడే చోట్ల దేవుడు ఆ తర్వాత రాబోయే అబ్రహాం యొక్క సంతానం చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. అక్కడ కూర్చున్న మానవ శరీరంలో సింధూర వనంలో కూర్చున్న అబ్రహాములో చంద్రుడు కనబడుతున్నాడు దేవుడికి, అక్కడ సతీశ్వరు కనబడుతున్నాడు అక్కడ దేవుడికి. కాబట్టి ఆయన అంటున్నాడు, నా అబ్రహాముకి నేను దాస్తానా? నా చందు కుమారునికి నేను దాస్తానా? నా రమేష్కి నేను దాస్తానా? నా సతీష్కి నేను దాస్తానా అని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాములో ఉన్నటువంటి మనల్ని చూసి ఆయన అంటున్నాడు. అబ్రహాము దేవుడు ఏం చేశారంటే పరిపూర్ణంగా ఆయన ఏదైతే చేయాలని దిగొచ్చాడో ఆ రహస్యాన్ని మొత్తం అబ్రహాముతో పంచుకున్నాడు ఆయన. అదేవిధంగా మెస్సే సూచన. శారా వణికిపోయింది. శారా తన మనసులో అనుకున్న మాటని ఈ యొక్క గుడారం వెనక కూర్చుని ఆయన ఒకేసారిగా నీ భార్య అయిన శారా నవనేల అని ఎప్పుడైతే ఆ రహస్యాన్ని బయలుపరిచాడో ఆ గుడారంలో కూర్చున్న శారా గజగజ వణికిపోతూ బయటకు వచ్చింది. లేదయ్యా నేను నవ్వలేదే, భయపడింది. అది ఏ సూచన? మెస్సే సూచన. ఈ సింధూర వనంలో కూడా ఆయన 2 లక్షల మెస్సే సూచనలు ప్రకటించాడు ఆయన. ఈ సింధూర వనములో దేవుడు మానవుడిగా నీ దగ్గరికి నా దగ్గరికి దిగి వచ్చాడు ఆయన. సింధూర వనము అనగా ఏదో కాదు, అది నీవు నేనే అన్నాం సంగమై ఉంది. మా దేవుడు సింధూర వనంలోకి ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు, మెస్సే సూచన ఇచ్చాడు, రహస్యాల్ని బయలుపరిచాడు. మానవుని దగ్గర కూర్చొని కలిసి ఆయన ఏం చేశాడు?
భోజనం చేశాడు ఆయన. ప్రకటన గ్రంథం అని చెప్తున్నాడు, ఇదిగో నేను ద్వారం వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసాడు, అతనితో నేను నాతో అతడును కలిసి భోజనం చేస్తాం. ఎక్కడది? ఎక్కడ బ్రదర్? సింధూరవనంలో. అత్యున్నతమైన సంఘమే సింధూరవనం. రక్తము పూయబడిన సంఘము, రక్తాన్ని గుర్తుగా ధరించిన సంఘములో దేవుడు మానవుడిగా ఈ లోకాన్ని దిగివచ్చి మెస్సే సూచన మర్మాలను బయలుపరిచి మనతో పాటు కూర్చొని భోజనం చేశాడు ఆయన. అబ్రహాములో, అక్కడ ఆ సింధూరవనంలో అబ్రహాములో 700 మంది పెళ్లి కుమార్తెలు చూశాడు అక్కడ. ఇప్పుడు ఈ సింధూరవనంలో, ఇప్పుడు ఆ అబ్రహాములో వెనక శరీరం వెనక దాయబడినటువంటి ఆ సీయోను కుమార్తె ఇప్పుడు దృశ్య రూపంలోకి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క సీయోను కుమార్తె ఇప్పుడు శ్రమలో, శోధనలో, సమస్యల్లో ఎందుకు ఉంది అంటే అతి త్వరలో ఈ యొక్క లోక సంబంధమైన ప్రతిదాన్ని జయించే అధికారం ఆమె పొందబోతుంది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. నిజమైన సింధూర వనములో ఇప్పుడు సీయోను కుమార్తె ప్రభువుతో పాటుగా కూర్చొని భోజనం చేస్తూ రహస్యాల్ని బయలుపరుస్తున్న రహస్యాలను వింటూ మెస్సే సూచన చూస్తూ ఓ నిజమైన దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతని అనుభవిస్తూ ఉంది. ప్రభుకి స్తోత్రం కలుగాక. అందుకోసం నీకు ఈ శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మీరు భయపడొద్దు. అసలు ఏమాత్రం కూడా మీరు భయపడొద్దు. మీరు ఎప్పుడైతే నీకు ఒక శోధన ఎదురైందో మీరు మీరు గుర్తించండి, ఓ అతి త్వరలో వాక్యాన్ని నేను ప్రసవించబోతున్నాను. వాగ్దాన కుమారుడు నాకు కనబడబోతున్నాడు. ఈ లోకంలో నేను పరిపూర్ణమైన అధికారాన్ని నేను పొందుకోబోతున్నాను. ఓ శృంగము ఇత్తడిగా మారిపోబోతుంది, నా పాదములు లేదా నా డెక్కలు ఓ ఇనుపగా మారిపోబోతున్నాయి, నేను లేచి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాను అని మీ ముందు ఉంచబడినట్టుగా పరలోక అధికారాన్ని మీరు గుర్తు చేసుకోండి. ప్రసవించండి, మీరు ప్రసవించండి, శోధన పడండి, సమస్యలు మీరు జయించండి. మీరు ఎక్కడ కుంగిపోవద్దు, భయపడద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆలోచనకర్తలు మీతో ఉన్నారు, ఆ రాజు మీతో ఉన్నాడు, కాబట్టి మీరు భయపడొద్దు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు నీకు నాకు ప్రసవ వేదన లాంటి శోధనల్ని, ప్రసవ వేదన లాంటి సమస్యల్ని అనుమతిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక సమస్య జయించాం కదా, ఎలా మనం ప్రశాంతంగా ఉన్నాం కదా అని అనుకుంటే వెంటనే 2 రోజుల్లో మరొక సమస్య వస్తుంది మనకి ఏదో ఒక రూపంలో. ఎందుకంటే ప్రసవ వేదన ఇదంతా కూడా నిన్ను పరిపూర్ణమైన కుమారునిగా, కుమార్తెగా మార్చడం కొరకే దేవుని ద్వారా అనుమతించబడే శోధనలు, సమస్యలు ఇవన్నీ కూడా. సీయోను కుమార్తె ఇప్పుడు ప్రసవ వేదనలో ఉంది. 7వ దూత వర్తమానంలో థామస్ చక్కగా చెప్పారు. ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రసవ వేదనలో ఉంది. అదే మీకాయ చెప్తున్నాడు ఇక్కడ. మీకాయ ద్వారా ప్రభువే మనతో మాట్లాడుతాను. నేను సమకూరుస్తాను, కుంటివారిని సమకూరుస్తాను, ఓ చెదిరిపోయిన వారిని నేను సమకూరుస్తాను, అందరిని సమకూర్చబోతున్నాను నేను. అప్పుడు సియోనులో ఇప్పటి మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే రాజు. ఇప్పుడు ఆయనే రాజుగా ఉండబోతున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆయన కూర్చోబోతున్నాడు. మీకాయ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సియోను కుమార్తెగా ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రసవేదన పడుతున్నారు, ప్రసవించండి, వాక్యాన్ని ప్రసవించండి. ఓ క్రీస్తు యొక్క ప్రతిరూపాన్ని మీరు ఈ లోకానికి ప్రతిబింబజేయండి, ప్రసవించండి. ఎప్పుడైతే మీరు ఆ యొక్క వాక్యం ద్వారా ఈ లోకానికి ఓ నిజమైన వాక్యాన్ని మీరు కుమారునిగా మీరు ఈ లోకాన్ని చూపిస్తారో అప్పుడు మీరు పరలోక అధికారాన్ని పొందుకోబోయే కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఉండబోతున్నారు. అదే మీకాయ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన సింధూర వనము నీవే. రక్తపు గురుతులతో పోయబడిన యేసుక్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు బెండం యొక్క రక్తము పూయబడిన నిజమైన సింధూర వనము నీవే ఉన్నావు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. పరలోక అధికారం పొందుకోవడానికి మీరు ప్రసవించండి, ప్రసవ వేదన పడండి. మీరు కేకలు పెడుతున్నారు అన్నాడు. కేకలు పెడుతున్నారు, ఎందుకు కేకలు పెడుతున్నారు? రాజు లేడనా? ఆలోచనకర్తలు లేడనా? అయితే మీరు మీ దగ్గర రాజు రాబోతున్నాడు, ఆలోచనకర్తలు రాబోతున్నారు. మీరు ప్రసవించండి, వాక్యాన్ని మీరు ప్రసవించండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. పేజ్ నెంబర్ 120, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాళెంలో
నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేధాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే వద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేధాదులు పాళములో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడినైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనేను. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీల పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మా కొరకు ఈ లోకానికి మానవ శరీరంలో దిగి వచ్చిన మా ప్రభువా, మమ్మలను సింధూర వృక్షములుగా మార్చిన దేవుడా, మా పైన మీ యొక్క మరి రక్షణ రక్తాన్ని, విమోచన రక్తాన్ని ప్రోక్షించి నిజమైన సింధూర వర్ణం కలిగిన వారిగా మనం మార్చిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలోనికి ప్రభు మానవునిగా దిగి వచ్చి హృదయ రహస్యాలు బయలుపరిచి, మర్మాలను బయలుపరిచి, సియోను కుమార్తె ప్రసవించము ప్రసవించము ప్రసవించము, నీ రాజు ఇప్పటి కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నీలో రాజుగా ఉండిపోతున్న ప్రవచించిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క శృంగమును ఇత్తడిగాను, నీ డెక్కలు ఎనుపవిగాను మార్చుకున్నాము, లేచి ప్రజలను అణగిదొక్కమని చెప్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. పరిపూర్ణమైన అధికారాన్ని ఈ లోకంలో మాకు ఇస్తున్న దేవుడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు చెప్పారు, పరలోకములను భూలోకములను నాకు సర్వ అధికారం ఇవ్వబడిందని చెప్పారు మా ప్రభా. ఆయన చెప్తున్నారు, నా తండ్రి వన్నవి నావి, నాకున్నవన్నీ మీవి అని చెప్పావు మా ప్రభా. ఇప్పుడు పెళ్లి కుమార్తె సర్వాధిపతిగా ఉంది మా ప్రభా. ఇప్పుడు పెళ్లి కుమార్తె పరలోకములను భూలోకములను సర్వ అధికారం కలిగింది మా ప్రభా. కాబట్టి ప్రభా, ఇక్కడున్న సహోదరులను మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మేము చదువుకున్న లేఖనాలను మీరే అనువదించి మాతో మాట్లాడండి, మీరే నడిపించండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. సహోదరులందరికీ వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో జూన్ మనకి 6, 7, 8 తారీఖుల్లో మనకి మీటింగ్స్ నిర్ణయించడం అయింది. ఎందుకంటే మనకి ఏప్రిల్ ఇంకా పిల్లలకు స్కూళ్ళు ఉంటాయి, 20 వరకు ఉంటాయి స్కూల్స్. మే నెలలో కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి. రెండవది మన సహోదరుడు ఆనంద్ బ్రదర్ యొక్క మరి పాప వివాహం ఉంది కాబట్టి కొంచెం బ్రదర్ వాళ్ళు కూడా రావడం కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనం కూడా ఆ పెళ్లికి ఆహ్వానించారు కాబట్టి మనం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఫ్రీగా మనం ఉండలేమనే ఉద్దేశంతో మరి జూన్ నెలలో పెట్టుకోవడం జరిగింది. 6, 7, 8 తారీఖుల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం. కాబట్టి ఇంకా మనకు చాలా సమయం ఉంది. మీటింగ్స్ కోసం ప్రార్థన చేయండి. అందరూ కూడా ఇప్పటి నుంచే మీ యొక్క పనులు ఏమైనా ఉంటే కనుక చక్కబెట్టుకోండి. ఇంతకు ముందులాగా మనకు ఒక రోజు ఎక్స్ట్రా లేదు, 3 రోజులే మనం పెట్టుకున్నాం. ఎందుకంటే అప్పటికే స్కూల్ టైం వచ్చేస్తుంది. స్కూల్స్ టైం అయిపోతుంది. అప్పటికే ఇంకా ఉన్న 2-3 రోజులు ఆగితే మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి 6వ తారీఖు ఎర్లీగానే మీరు ముందుగానే మరి మొదటి కూడిక సమయం వృధా చేసుకోకుండా ఎర్లీగానే వస్తే మనం ఏ కూడికి కూడా సమయాన్ని కోల్పోకుండా అన్ని కూడికల్లో మనం చెప్పాలనుకున్న అంశాలని ప్రభు ద్వారా మనం నడిపించబడుతూ మరింతగా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం దేవుని యొక్క సన్నిధిలో సహోదరులతో కలిసి విశ్వాసంలో ఈ కూడికల్లో మనం పాల్గొనాలని, దానికోసం మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మళ్ళీ గురువారము అంటే బలవంతంగా ఎక్కడ పెట్టు, నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఈ మధ్య ఎవరైనా చెప్తే ఆ చేయి నాకు కనపడలేదు, రమేష్ గారి చేయి నాకు కనపడలేదు. ఎందుకంటే వారం ఎగుతుంది కాబట్టి. ఎవరన్నా అబ్బో ఇది అసలే కనపడదు మనకి, హైదరాబాద్ కాబట్టి అసలు కనపడదు మనకి. జూమ్ లో కలుద్దాం. ఒకవేళ ఇంకెవరన్నా సహోదరులు కనుక దగ్గరలో ఎవరన్నా పెడదామంటే కనుక
కలుద్దాం, లేదనుకుంటే జూమ్ లో కలుద్దాం మనం. సరే, మీటింగ్స్ కోసం తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇందుకు ముందుగానే చెప్తామంటే సహోదరులకి రిజర్వేషన్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఒక నెల రోజుల ముందు చేస్తే తప్ప వాళ్ళకి దొరకట్లేదు. లేదనుకుంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ముందుగానే ఆ డేట్లు మనం అనౌన్స్ చేయడం జరిగింది. 6, 7, 8 తారీఖులు. కాబట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నుండి ఎల్దాదు, మేదాదు ఎవరు ఇద్దరు చెప్పండి బ్రదర్, పేర్లు చెప్పండి. నాకంటే బాగా చెప్పారు మీరే. ఎల్దాదు, మేదాదు. సీని పేరు బాగా చెప్తున్నారు, ఇంకా మాకు వచ్చే బ్రదర్ అన్నట్టుగా. సరే, మంచిది బ్రదర్. వీళ్ళిద్దరు కూడా 70 మంది పెద్దల్లో కలిసిన వాళ్ళు ఇద్దరు. ఆ 70 మంది పేర్లలో లిస్ట్ లో వీళ్ళిద్దరు పేర్లు కూడా ఉన్నాయి. ఎల్దాదు, మేదాదు. 2 పేర్లు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. ఎల్దాదు అనగా అర్థం ఏంటి అంటే దేవునిని ప్రేమించుట అని అర్థము. ఎల్దాదు అనగా దేవునిని ప్రేమించుట. మేదాదు అనగా అర్థం ఏంటి అంటే ప్రేమ, ఓన్లీ లవ్. ఇక్కడ చూడండి, దేవుడు మోషేని పిలిచి తన ప్రజలని 430 సంవత్సరాల తర్వాత తన ప్రజలని బయటికి తీసుకుని వచ్చి బాహుబలము చేత, మామూలుగా తీసేట్ల దేవుడు తన ప్రజల్ని ఎలా తీసుకొస్తున్నారు? బాహుబలము చేత బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ప్రజల చేత దేవుడు ఏ కార్యాన్ని చేయాలనుకుంటున్నారో రాజుని గద్దించి, ఫరో రాజుని గద్దించి, ఐగుప్తు యొక్క పెద్దలను, ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళని, ఐగుప్తు ప్రజలని గద్దించి దేవుడు తన లక్షల మంది ప్రజలని, మొదటిగా యోసేపు వెళ్ళాడు, ఆ తర్వాత అన్నలు వెళ్ళారు, ఆ తర్వాత ఎంతమంది వెళ్ళారు? తర్వాత ఎంతమంది? బైబిల్లో ఉంది లెక్క. దాన్ని బట్టి మీరు బైబిల్ చదువుతున్నా లేదు అర్థమవుద్ది. ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి? లోపలికి బయటకు వచ్చింది 6 లక్షల కాల్బలము, స్త్రీలు పిల్లలు కాక. మొత్తం కలిపితే 20 లక్షల మంది. పురుషులు మాత్రం ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాల్బలము పురుషులు. ఇప్పుడు ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళారు? ముందుగా గాడ్ బ్లెస్ బ్రదర్, గాడ్ బ్లెస్ శ్రీనివాస్, గాడ్ బ్లెస్. ముందుగా యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు, తర్వాత అన్నలు వచ్చారు, ఆ తర్వాత వెళ్ళి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు అక్కడికి? 70 మంది ఐగుప్తు దేశంలో అడుగు పెడితే వాళ్ళు ఎంతమంది జనాభా అయ్యారు? 20 లక్షల మంది జనాభా అయ్యారు వాళ్ళు. 70 మంది బెత్లెహేము నుండి ఐగుప్తు దేశానికి వచ్చారు కరువు సమయంలో 69 మంది. ఇప్పుడు వారు బయటకు వచ్చే సమయానికి ఇంచుమించుగా 20 లక్షల మంది కాల్బలము బయటకు వచ్చింది. ఈ 20 లక్షల మంది బయటకు వచ్చినప్పుడు దేవుడు వారిని బాహుబలము చేత, బైబిల్ చెబుతుంది నిర్గమాకాండములో, నేను వారిని నా బాహుబలము చేత వారిని ఐగుప్తు నుంచి నేను బయట తీసుకొస్తాను చెప్తున్నాడు దేవుడు. మామూలుగా కాదు. ఎలా? ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు ప్రజలు వణికిపోయే విధంగా చేశాడు. వాళ్ళని చూస్తే అప్పటి వరకు ఎలా చూశారు వాళ్ళని? అసలు వాళ్ళు పక్కన నిలబడితేనే కుదిరేది వాళ్ళకి. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి ఐగుప్తీయుల పక్కన నిలబడితే కుదిరేది కాదు. తక్కువ జాతి ప్రజలు, బానిసలు, ఎడారి దేవుని ఆరాధించేవారు, మా పక్కన నిలబడతావా నువ్వు, దొరకవాళ్ళు అని వాళ్ళ నివాస స్థలానికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అంటరానితరంగా చూశారు వాళ్ళని అక్కడ, వెలివేశారు వాళ్ళని అక్కడ, బానిసగా చూశారు వాళ్ళని అక్కడ. అలా అవమానించిన ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ ఇజ్రాయేలీలు అని పేరు ఎత్తితే ఐగుప్తీయులు వణికిపోయే విధంగా దేవుడు అక్కడ బాహుబలాన్ని చూపించాడు. అక్కడ ఎంత గొప్ప దేవుడు బ్రదర్. హల్లెలూయా. ఆయన బాహుబలం అంటే అలా ఉంటుంది బ్రదర్. ఇప్పుడు నిన్ను కూడా ఆయన ఎలా నడిపిస్తాడు తెలుసా? ఎలా నడిపిస్తాడు ఆయన? అక్కడ శరీర సంబంధమైన ఇజ్రాయేల్ని బాహుబలంతో నడిపిస్తే మరి ఇక్కడ ఆమేన్.
నీ పేరు చెబితే ఇప్పుడు దాకా అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీలమండలేక ఆ నరాలు పట్టొదిలిపోతున్నాయి. ఏంటి ఈ సహోదరుని ఇప్పుడు నేను అవమానించింది? ఏంటి ఇంత గొప్ప అధికారాన్ని పరలోకంలోను భూలోకంలోను ఇంత అధికారం కలిగిన ఈ సహోదరిన నేను ఇంత అవమానించింది? ఈ సహోదరున నేను ఇంత అవమానించింది? నా పక్కన ఉన్న ఈ సహోదరున, నా దగ్గర పనిచేసిన ఈ సహోదరిన నేను అవమానించింది అని ఈ లోకమనే ఐగుప్తు ప్రజలు గడగడ గడగడ వణుకుపోయి అంత బాహుబలము చేత దేవుడు నేను బయట నిప్పిస్తున్నాను. మామూలుగా రావట్లేదు నువ్వు బయటికి. చూడబోతున్నాను నీ పేరు ఎత్తితే ఈ లోకం ఎలా వణికిపోతుందో చూడబోతున్నావు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు. మోషేని గురించిన బోధ అనే సందేశంలో శ్రవణం గారు చెప్పారు. నాయకత్వం అనే సందేశంలో వారి యొక్క శ్రమల గురించి చాలా చక్కగా చెప్పారు శ్రవణం గారు. వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంత నిందలు పడ్డారు. ఇజ్రాయేల్ సంఘ చరిత్ర దాంట్లో కూడా వాళ్ళ గురించి మాట్లాడారు శ్రవణం గారు. చాలా చక్కగా వాళ్ళు పడిన వేదన, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, వాళ్ళు ఎలా పడ్డారు, ఎలా బయటకు వచ్చారు, దేవుడు వారిని ఎలా విడిపించారు. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ సంఘము నేటి సంఘానికి ఎలా మాదిరిగా ఉంది అని పోల్చి చూపించారు ఆయన. ఇజ్రాయేల్ సంఘం ఆధునిక సంఘానికి ఎలా సూచనగా ఉంది చూడండి. ఏ ఐగుప్తు ప్రజలైతే ఇజ్రాయేల్ని అవమానించారో, హేళన చేశారో, ఆ ఐగుప్తు ప్రజలు సైతము వీళ్ళు వెళ్ళి దేవుడు చెప్పాడు కదా, మీరు ఐగుప్తుల్ని దోచుకొని మీకు ఏది కావాలో. ఎందుకంటే ఎందుకు దోచుకోండి దేవుడు? ఇక్కడ దీన్ని చాలా మంది చెప్తూ ఉంటారు, వీళ్ళు వెళ్తా మామూలుగా వెళ్ళలేదు. వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తు యొక్క ఆస్తిని, నగదుల్ని వాళ్ళు ఏం చేశారు? దోచుకుని వెళ్ళారు. ఆశ్రయం కల్పిస్తే వాళ్ళని దోచుకెళ్ళిపోయారు వీళ్ళు. లేదండి, వీళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు దోచుకున్నారు. సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క చెమటని, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేశారు వాళ్ళు అక్కడ. కాబట్టి వాళ్ళు ఏదైతే కష్టపడి సంపాదించి వాళ్ళకి అప్పచెప్పారో బానిసలుగా, ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మీ కష్టార్జితాన్ని మీరు తెచ్చుకోమని చెప్పాడు దేవుడు. నీ కష్టార్జితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు. అందుకే నీ గ్రూపులు ఎందుకు పెట్టా, చదువుంటారు మీరు, చదివారు మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. వీళ్ళు ఎప్పుడైతే ప్రవక్త యొక్క నాయకత్వం అంగీకరించారో, మోషే మా నాయకుడు, మా నాయకుడి ద్వారా మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి వచ్చాడు అని ఎప్పుడైతే నమ్మారో, ఆ దేవుడు బాహుబలము చేత ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజల్ని, రాజుల్ని, మంత్రగాళ్ళని, ఐగుప్తు యొక్క పెద్దల్ని అందరినీ కూడా వణికించి భయపెట్టి వాళ్ళు వెళ్ళి ఐగుప్తు ప్రజల దగ్గర వాళ్ళకి ఏది కావాలో తెచ్చుకోవడమే. ఇది నాది అని చెప్పడం లేదు. ఒకవేళ రమేష్ గారు అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఆయనకి ఏం కనపడింది? అక్కడ విలువైన వస్తువు కనపడింది, దానికి అవసరం. అది వెళ్ళి దాన్ని ఏం చేసుకోవాలి? ఇచ్చేసుకోవడమే. ఐగుప్తు ప్రజలు నాది అంటే లేదు, ఈ బాబు అది కాకపోతే ఇంకోటి అది కావాలంటే తీసుకుని తొందరగా వెళ్ళిపోండి మీరు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండడం వల్ల మీ దేవుడు మా మీద యుద్ధం చేస్తున్నాడు. మీ దేవుడు మా మీద యుద్ధం చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండడం వల్ల మాకే శ్రమ, మాకే వేదన. మీరు అర్జెంటుగా మీకు ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోండి. పరవ కూడా చెప్తున్నాడు, మీకు దేశంలో ఏది కావాలో అది పట్టుకుని మీరు వెళ్ళిపోండి. చూసారా, వాళ్ళు ఐగుప్తు సంపదలో, ఐగుప్తు యొక్క ప్రజల దగ్గర నుండి చాలా సంపదని వాళ్ళు పట్టుకుని బయటకు వచ్చారు. బాహుబలము చేత దేవుడు వారిని బయటకు రప్పించాడు. ఆయన 70 మందిగా వెళ్ళినటువంటి యాకోబు 20 లక్షల మంది యాకోబుగా బయటకు వచ్చాడు. 70 మందిగా వెళ్ళిన ఆ యొక్క యోసేపు 20 లక్షల మంది యోసేపులుగా బయటకు వచ్చాడు. ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారికి కావలసిన ప్రతి దాన్ని ఆయన వాళ్ళకి ఇస్తూ నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన ఆ సంఖ్యాకాండంలో రాయబడింది అక్కడ 11వ అధ్యాయంలో. వాళ్ళు లేచి చూస్తే ఎటువైపు చూసినా కూడా వాళ్ళకి ఒకటే కనపడుతుంది. అదేంటి అంటే మన్నా. వేరే ఏం కనపడలేదు వాళ్ళకి. చూడండి ఒకసారి సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. వీళ్ళెవరు? వీళ్ళు యాత్రలో ఉన్నప్పుడు వారి మధ్యలో మిశ్రిత జనాంగం వీళ్ళు. ఏ జనాంగం వీళ్ళు అంటే అర్థం ఏంటి? మిశ్రిత జనాంగం అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఆ గుంపులోకి వెళ్ళారు అనుకో విశ్వాసుల్లాగా మాట్లాడతారు. వీళ్ళు ఈ గుంపులోకి వచ్చారనుకో లోకంలో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారంట? మిశ్రిత జనాంగం వీళ్ళు. అది కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, వీళ్ళకి అన్ని కావాలి వీళ్ళకి.
మిగతా వాళ్ళు కాదు, ఎవరైతే ప్రవక్త యొక్క నాయకత్వాన్ని సరిగా నమ్మి సరిగా వెంబడిస్తున్నారో వారు బాగానే ఉన్నారు. కానీ ఎవరైతే కొంచెంసేపు అటు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు లోకము కొంచెంసేపు దేవుడు అని అటు ఇటు తూగే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఏడవడం మొదలు పెట్టారు. ముందు ఏడ్చింది ఎవరు? మిశ్రిత జనంగా ఏడ్చారు. దేనికోసము? అయ్యో మాకు రోగం వస్తూ ఉంది, ఓ యెహోవా మాకు తగ్గించు, లేదా మాకు శ్రమలు వచ్చినాయి యెహోవా మాకు తగ్గించు, లేకపోతే నువ్వు మాకు దూరం అయిపోయావు, లేదా మా ప్రవక్తలు పంపించు. వాళ్ళు దేనికోసం ఏడుస్తున్నారు? చూడండి, తిండి కోసం, మాంసం కోసం. తిండి అంటే మళ్ళీ ఏ తిండి? మాంసం. వాళ్ళు ఏమన్నారు తెలుసు అక్కడ? చదవండి ఒకసారి. మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుకు ఐగుప్తులో మేము ఉచితంగా తిన చేపలను ఎప్పుడైతే మిశ్రిత జనాంగము మాంసం లేదని ఏడుస్తున్నారో వారితో పాటు ఎవరు గెలిచారంట? వీళ్ళు గెలిచారు. ఆ లోకలో వాళ్ళు ఏడుస్తున్నారు. సీనియర్ కూడా నేను కూడా అర్థం సేపు ఎడితే పోతలేని వచ్చాడు. మనం ఎవరు ఫాలో అవుతున్నాం? మీరు ఎవరు ఫాలో అవ్వాలి? ఆల్రెడీ ఒక నాయకుడు ఉన్నాడు కదా, మీకెందుకు? మీ చుట్టూ మీ పక్కన ఉన్న వాళ్ళు మిశ్రిత జనాంగం, వాళ్ళు ఏదో చెప్తుంటారు మీకు, ఎలా చేయాలి అలా చేయాలి, ఎలా ఉండాలి అలా ఉండాలి, ఏదో ఒకటి సంఘంలో తీసుకొస్తారు వాళ్ళు. కానీ మీరు వెంబడించాల్సింది ఎవరిని? ప్రవక్తని, ఆ కాల గడి వర్తమానికుడిని. నిజమే, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాంసం తినలేదు, నిజమే. వాళ్ళు ఎటువైపు చూసినా కూడా వాళ్ళకి ఏం కనపడుతుంది? మన్నా ఒక్కడే కనపడుతుంది, నిజమే. దాంట్లో అబద్ధం ఉందా? వాడు అబద్ధం ఉంటే జనం మోసం నమ్ముతారు బ్రదర్. అందుకోసం వాడు ఏం చేస్తాడు? వాక్యానికి చాలా దగ్గరగా వస్తాడు వాడు, నువ్వు నమ్మేంతగా వస్తాడు. ఈ మిశ్రిత జనాంగం ఏడుస్తూ ఉంటే ఈ దాంతో పాటుగా వీళ్ళు కూడా కలిసిపోయారు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా కలిసిపోయి వీళ్ళు కూడా ఏడటం మొదలుపెట్టి ఐగుప్తులో మాకు ఉచితంగా దొరికిన కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు అవన్నీ మాకు గుర్తొస్తున్నాయని ఎడుతున్నారు వీళ్ళు. ఏం గుర్తురావాలి నీకు బ్రదర్? నీకు ఏం గుర్తురావాలి బ్రదర్? అయ్యో నా ప్రభు నా కలువరిలో భూమికి ఆకాశానికి మధ్యలో నా కోసం రక్తాన్ని కార్చాడే, అది గుర్తు రావాలి నీకు. కానీ ఏం గుర్తొస్తున్నాయి నీకు? చేపలు, మాంసం, ఉల్లిపాయలు, బెండకాయలు, దొండకాయలు. సాయంత్రం అయితే ఏం తిందామా? ఈ సాయంత్రం తినేసాం, మళ్ళీ రేపొద్దున కూడా ఇప్పుడే ప్లాన్ ఉంది. ఏం బ్రదర్? రేపొద్దుకి తర్వాత ఇంకేం, ఎప్పుడు మళ్ళీ చాలా వరకు ఏం పెట్టుకో, ఇప్పుడే ప్లానింగ్. నువ్వు దేనికోసం వచ్చావు బయటికి? ఆలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోనికి వారసుడిగా స్వాస్థ్యాన్ని పంచుకోవడానికి నువ్వు పిలువబడ్డావు. మరి మధ్యలో నీకు అవసరం ఉంటే దేవుడు నీకు ఏది కావాలి ఇస్తానికైనా. కానీ నీకేం గుర్తొస్తున్నాయి అక్కడ? కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కట్టలు. ఇదా నీకు కావాల్సింది? దీనికోసమైనా దేవుడు బాహుబలం చేత ఐగుప్తు ప్రజల్ని గడగడలాడించి నేను బయట తీసుకొచ్చింది. తిండి కోసం బయటకు వచ్చింది మీరు. నీకు ఏ తిండి కావాలో ఆల్రెడీ నీకంటే ముందుగానే దేవుడు నీకు కావలసిన ఆహారాన్ని మంచులో ప్యాక్ చేసి అది పగిలిపోకుండా, చిరిగిపోకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తగా కిందకి దింపి పెడుతున్నాడు ఆయన నీకోసం. ఎలా పడుతుంది మన్నా? మంచులో ప్యాక్ చేసి కిందకు వస్తుంది బ్రదర్. ఎవరు బ్రదర్ అంత జాగ్రత్తగా తీసుకునేది? ఏ దేవుడు బ్రదర్? వాళ్ళు మన్నా ఎలా పడుతుంది? బురదలో పైనుంచి వర్షాలు పడిపోయి బురద పడిపోతే మట్లో తినమన్నాడు దేవుడు? తినమలేదు. దాన్ని మంచులో ప్యాక్ చేసి కింద వేసి తెల్లవారుజామునే పడిపోతుంది. వీళ్ళు లేకముందే, బ్రష్ చేయకముందే, వీళ్ళకి అసలు ఆకలిగా ఉంది అది తెలియకముందే ఏం పడుతుంది అక్కడ? సిద్ధంగా ఉంటుంది అక్కడ. ఎలా వచ్చింది? మంచులో ప్యాక్ చేసి కిందకు వచ్చేసింది. వాళ్ళు లేచి బయటకు వచ్చే సమయానికి సూర్యరశ్మి వస్తూ ఉంటుంది. అప్పుడు మంచులో ప్యాక్ చేయబడిన మంచు ఏమవుతుంది? వీళ్ళు బయటకు వచ్చే సమయానికి మంచు కరిగిపోయి ఆహారం తాజాగా ఉంటుంది అక్కడ. ఎంత 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 గొప్ప దేవుడు బ్రదర్! నీ కొరకు ఎంత అక్కర తీసుకుని బ్రదర్ అయినా అంత గొప్పగా ఆహారాన్ని రెడీ చేసి భూమి మీద పంపిస్తూ ఉంటే వీళ్ళు దేనికోసం పెడుతున్నారంట? చేపలు, కీరకాయలు, దోసకాయలు. ఏం బ్రదర్? అవమానంగా లేదు బ్రదర్? పైగా అన్నారంట మాకు ఐగుప్తు దేశంలో ఇవన్నీ మాకు ఉచితంగా దొరికాయి. అక్కడ మేము ఆ సంఘానికి వెళ్తే మాకు అన్ని ఫ్రీగా పంచిపెట్టేవాళ్ళు మాకు అక్కడ. ఈ అత్యున్నతమైన సంఘాలకు రావడం వల్ల మా ఛార్జీ డబ్బులు మాకే పెట్టుకోవాల్సి వస్తుంది. అవును, పైగా మీకు మీరే పెట్టుకోవాలి కదా, మళ్ళీ పక్కన కూడా పెట్టాలి మీరు.
మీ ఛార్జీ డబ్బులు మీరు పెట్టుకోవడమే కాదు, మీతో పాటు ఎవరిని వస్తే వాళ్ళకి కూడా పెట్టాలి మీరు ఇప్పుడు ఇక్కడ. ఎందుకని? ఆ యాత్ర లాంటి యాత్ర కాదు మన యాత్ర. ఆ వాళ్ళ నాయకుడు లాంటి నాయకుడు కాదు మన నాయకుడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. తాజా ఆహారాన్ని మంచులో ప్యాక్ చేసి ఎలాంటి మలినం అంటకుండా భూమి మీద తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఏమన్నారు చూడండి, ఐగుప్తులో 5వ వచనం చూద్దాం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము దేనికోసం? ఉపవాస ప్రార్థన నుండి సమస్య లేరా వీళ్ళు? వాక్యం కోసం సమస్య లేరా వీళ్ళు? కదా చేపలు లేవని సమస్య లేరంటే వీళ్ళు, దోసకాయలు లేవని సమస్య లేదంటే వీళ్ళు. ఏం బ్రదర్? ఆయన ఐగుప్తు రాజుని గడగలాడించి బయట తీసుకొస్తే దాన్ని మర్చిపోయి నీకు తిండి ఆలోచన ఎంత భయంకరమో చూడండి. సొమ్మసిల్లిపోయారంట వీళ్ళు. సొమ్మసిల్లేను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు. ఎంత గొప్ప విషయం జరిగింది. ఇటు చూస్తే వాక్యము, ఇటు చూస్తే వాక్యము, ఇటు చూస్తే వాక్యము, ఎటువైపు చూసినా కూడా పరలోకపు ఆహారం కనబడుతుంది వాళ్ళకి అక్కడ. మరి మనకే బ్రదర్, మీకు వాక్యం ఎటు చూసిన వాక్యం కనపడుతుంది. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు బ్రదర్? కీరకాయలు, దోసకాయలు, పనసకాయలు, చేపలు ఇవన్నీ కోరుకుంటున్నారు బ్రదర్. సమస్య వెళ్ళిపోతుంది మీకు ఏమైనా ఇట్ల వల్ల. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా క్రీస్తు నమస్కారం ఏం చెప్తారు? నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ పెదవుల మీద వాక్యం ఉండాలి. ఇంకా మరి 2 వాక్యం ఉంటే మేము ఈ లోకంలో ఇప్పుడు సరదాగా ఉండేది ఎప్పుడు? నీ హృదయం దేంతో నిండుద్దో నీ నోరు అదే మాట్లాడుద్ది. నీ హృదయం దేంతో నింపబడుతుందో నీ పెదవులు దాన్నే మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి నీ హృదయాన్ని దేంతో నింపాలి? వాక్యంతో నింపాలి. నీ హృదయాన్ని నువ్వు లోకంతో నింపావనుకో ఏమొస్తుంది? లోకం వస్తుంది. మనం 24 గంటలు సినిమా చూస్తాం అనుకోండి, నోట్లోకి ఏమొస్తాయి? సినిమా పాటలు వస్తాయి. మనము ఆ వాక్యం చదువుతూ ఉంటే మన నోట్లోకి వాక్యం వస్తుంది. దేవుడు వాక్యం కొరకు నిలబడమని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపిస్తూ ఉంటే వాళ్ళ ప్రాణాలు సమస్యలిపోయినాయి అంట తిండి కోసం. వాళ్ళ కళ్ళకి ఎటువైపు చూసినా కూడా మన్నా కనబడుతూ ఉంది అక్కడ. వాళ్ళకి మన్నా వాళ్ళ నోటికి రుచించట్లేదు. అయ్యో ఇది బాలే, మాకు రోజు తిని ఈ ప్రసంగాలు రోజు విని ఏం వింటాం? విన్న వాక్యమే వినాలి. మీరు ఈ లోకంలో దేవుళ్ళు ఎన్నిసార్లు విన్నా ఆకాశతే వినాలి మనం. అవునా బ్రదర్? మీలో ఉన్న క్రీస్తు ఎన్నిసార్లు మనం ఆకాశతే వినాలి. ఎటువైపు చూసినా మనకేం కనపడుతుంది? మన్నే. మోషేతో పాటు మోషే నాయకత్వాన్ని వెంబడించిన వాడికి ఎవరికి కూడా మన్నా చేదుగా లేదు. కానీ ఎవరైతే ఐగుప్తుని ప్రేమించారో వారికి మన్నా చేదుగా ఉంది. ఐగుప్తు యొక్క ఆహారం టేస్ట్గా ఉంది. ఐగుప్తు యొక్క ఆహారం కోసం వాళ్ళ ప్రాణాలు సొమ్మసిల్లిపోయినాయి. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు మోషే నాయకత్వంలో ఉంటే కనుక మీరు తినే ఈ యొక్క వాక్యము, క్రీస్తు బెణం అనే కొత్త నామము, 7 ఉరుముల రహస్యం అనే కొత్త పేరు, 7 ముద్రలు, ఆదిపాపం, సర్పసంతానము, గుడార దర్శనము, ఈ యొక్క వాక్యం అంతా కూడా మీకు ఎల్లప్పుడూ టేస్ట్గానే ఉంటుంది. మీకు ఎన్నిసార్లు విన్నా మీకు వినాలనిపిస్తూ ఉంటుంది. మీకు దానిలో బోరు కొట్టదు. మీకు ఇందాక వినేసాం కదా అని అనిపించదు మీకు. కానీ మీకు ఎప్పుడైతే ఈ వాక్యాలు వినేసాం కదా, ఇది మనకు అవసరం లేదులే, ఒకసారి ఆ మెసేజ్లు వెళ్దాం, లేదా ఒకసారి ఆ సంఘానికి వెళ్దాం, లేదా ఒకసారి ఆ లోకంలో ఉందో మనం చూద్దాం అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు మన్నా రుచించట్లేదు. నీకు వాక్యం నీకు నచ్చట్లేదు. లోక సంబంధమైన కార్యాల కోసం నీ హృదయం పరితపిస్తూ ఉంది. దేవుడు ఐగుప్తు ప్రజల్ని, ఐగుప్తు రాజుల్ని, ఐగుప్తు మంత్రగాల్ని, ఐగుప్తు పెద్దల్ని భయపెట్టి నిన్ను బయట తీసుకుని వస్తే చివరికి నీ హృదయం మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. ఆయన అంటున్నారు, మాకు ఎటువైపు చూసినా కూడా మాకు మన్నానే. 7వ వచనము, ఈ మన్నా 6వ వచనంలో, ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపుల కొద్ది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని గూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాళం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే చూసి ఎడుతున్నారంటే వీళ్ళు.
ఆ వీధిలో మోషే వెళ్తుంటే మోషేని చూసి గుమ్మ ముందు కూర్చొని, అయ్యో మోషే మాకు మాంసం ఏదయ్యా, మోషే మాకు చేపలే అయ్యా. మోషే కోపం వచ్చింది, బాధ కలిగింది. మోషే ఏమన్నాడు చూడండి అక్కడ. మోషే కోపము యెహోవా ఏడవగా మోషే నేను యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను, దృష్టికి చెడ్డగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీ వేళ నీ సేవకుని బాధించితివి. మోషే వెళ్ళి దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఎందుకైనా నన్ను బాధ పెడతావు అంటే ఎంతగా విసిగించారు చూడండి. దేనికోసం? మీలాగా వాక్యం కోసం కదా బ్రదర్, వాక్యం 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 అంటారు కదా మీరు. కానీ వాళ్ళు ఏం అడిగారంటే, వాళ్ళు మోషే కనపడితే మాంసమే, మోషే కనపడితే చేపలే, మోషే కనపడితే కిరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇవే అడుగుతున్నారు వాళ్ళు. మోషే విసిగిపోయి యెహోవాను అడుగుతున్నాడు. ఆయన, అయ్యా నీ సేవకుడిని నీ దాసుడిని ఎందుకే నువ్వు బాధిస్తావు? ఆయన బాధించాడా? ఎవరు హృదయం కఠినమైపోయింది? ఇజ్రాయేల్ యొక్క హృదయం కఠినమైపోయింది. చూడండి. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీ వేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించితినా? నేను గర్భాన్ని కన్నాను వీళ్ళని, వీళ్ళ కుమారులు కుమార్తె ఏంటి? నేను వీళ్ళందరికీ అడిగినందల్లా పెట్టడానికి, పైగా మాంసం అంటే ఎక్కడ తెచ్చి పెట్టాలి నేను వీళ్ళకి? గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నన్ను నడిపించమని చెప్తున్నావు. నేను కన్నాను ఆయనలే, నేను గర్భం ధరించాను వీళ్ళని, నాకు చెప్తున్నావు. ఎందుకు నీ సేవకుని బాధపరుస్తున్నావు అంటే? చూడండి, మోషే ఎంత విసిగిపోయాడు చూడండి. నువ్వు విసిగించాలి. ఎలా ఏ రూపంలో విసిగించాలి? వాక్యం కోసం విసిగించాడు బ్రదర్. మమ్మల్ని నేటికి కూడా చెప్తున్నారు, 7వ మేము వాక్యం కోసం అడిగినందుకు వాళ్ళు వెళ్ళి 7వ బాగా ఇబ్బంది పెట్టారు. అని వాక్యం కోసం మాట్లాడండి, తిండి కోసం కాదు. యేసుక్రీస్తు కాలంలో కూడా చాలా మంది వచ్చారంట తిండి కోసమే. యేసుక్రీస్తు దగ్గరతో పాటు వెళ్తే ఇక ఆ రోజు మనకు ఫుడ్ ఖర్చులు కలిసి వస్తాయి. ఎక్కడ మీటింగ్ పెట్టాడో ఆ మీటింగ్లోకి వెళ్ళామనుకో, అక్కడ ఏం చేస్తారు? భోజనం పెడతారు కదా. బైబిల్లో రాయబడి ఉంది అక్కడ, తిండి కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తున్నారు స్వయంగా, మీరు ఆహారం కోసం వచ్చారు, మీరు సత్యాన్ని వెంబడించక రాలా, మీరు వాళ్ళు కడిపేవారు దేవుడు. మోషే దేవుని అడుగుతున్నారు, ప్రభువా ఏంటి ఇంత శ్రమ, నాకు ఇంత శోధన, ఎందుకు నన్ను బాధిస్తున్నావు అని మోషే అంటున్నాడు. చూడండి 14వ వచనంలో, తినుటకు మాకు మాంసమేమని అడుగుతున్నారు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపము, నా మీద కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను, ఈ మాంసం నేనాటి తెచ్చేవాను ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? చంపేయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే రుజువు ఏంటంటే నువ్వు నన్ను చంపే, ఈ బాధ అయితే నేను పడలేను. ఎంతమందికి మాంసం నేను ఎక్కడ తెచ్చాను? పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోషే బయట కనపడతాం వాళ్ళు, మోషే చూసి ఎడుతున్నారు, మోషే మాకు మాంసం ఏది, మోషే మాకు చేపలు వేయి. ఇక విసిగిపోయాడు మోషే, నన్ను చంపేయి అంటే. మోషే నన్ను చంపే అని దేవుడిని అడిగాడంటే ఎంతగా విసిగించారు చూడండి. దేనికోసము? తిండి కోసం. చూడండి, అప్పుడు 16వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకును పెద్దలకును అధిపతులకును నీ విరిగిన ఇశ్రాయేలు పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. చూసారా, ఇక్కడ మోషే ఒక్కడే భరించలేకపోతున్నాడు కాబట్టి వారందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి, వారందరి యొక్క బాధలు వినడానికి మోషేతో పాటుగా దేవుడు మరొక 70 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 70 మంది మీద కూడా మోషేలో ఉన్న ఆత్మే, మోషేలో ఏ ఆత్మ అయితే ఉందో మోషే మీద ఉంచిన అదే ఆత్మ వారిలోకి వస్తూ ఉంది అని చెప్పాడు. 70 మందిని తీసుకున్నారా, నీ మీద ఉన్న ఆత్మనే, నీలో ఉన్న ఆత్మనే పాలుగా వారి మీదకి ఇస్తాను నేను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నీ ఒక్కడే భరించాల్సిన పని లేదు, ఇప్పుడు నీతో పాటుగా వాళ్ళు కూడా దాన్ని భరిస్తారు అని దేవుడు చెప్పారు.
దేవుడు చెప్పినట్లుగానే మోషే 70 మందిని ఏర్పాటు చేసుకొచ్చాడని. 70 మందిని ఏర్పాటు చేసి కూర్చోబెట్టాడు అక్కడ. ఎప్పుడైతే 70 మందిని ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టారో మోషే అంటాడు, ప్రభు ఇప్పుడు వీళ్ళకి ఎలా మాంసం ఇస్తావు? చూడండి 21వ వచనం చూడండి. అందుకు మోషే సారీ 19వ వచనం చూడండి. 19వ వచనం. ఒక్క దినము కాదు, వీళ్ళు అడిగారు కదా మాంసం, మాకు మాంసం కావాలని అడిగారు కదా. దేవుడు అంటాడు ఇక్కడ, మీకు ఒక్కరోజు కాదు మాంసం మీకు ఇచ్చేది నేను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజుల పాటు మీకు మాంసాన్ని ఇస్తాను నేను. మీరు మాంసం అడిగారు కదా, ఏడ్చుకుంటూ అడిగారు కదా మీరు, ఎన్ని రోజులు ఇస్తాను నేను? 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు కాదు, 30 దినాలు మీకు నేను మాంసాన్ని ఇస్తాను. ఈ 30 దినాలు మీరు తిన్న మాంసము మీ నాసికా రంధ్రాల్లోకి వచ్చేంతగా ఏంటంట, మీ ఆ మాంసం ఎలా ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లోంచి కాదు వచ్చేది, మీ నాసికా రంధ్రాల్లోంచి వచ్చేటట్టుగా, ముక్కుల్లోంచి. అదే కదా మీరు కోరుకుంది. మీ నాసికా రంధ్రాల్లోంచి దాని యొక్క వాసన వచ్చే విధంగా, మీ నాసికా రంధ్రాల నుంచి ఆ మాంసం వచ్చే విధంగా మీకు 30 దినాల పాటు నేను మాంసాన్ని ఇవ్వబోతున్నా. నేను 30 రోజులు ఇస్తాను నేను. చూసారా, ఇది హింస. ఇది నీకు ఏది కావాలో దేవుడు తెలుసు కదా బ్రదర్. ఆయన ఇచ్చేదాకా నువ్వు ఆగాలిగా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక నెల దినం వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు మీకు ఇక అదే వాసన వస్తుంది. మీ శరీరం అంతా అదే వాసన. మీకు తేనెలు వచ్చినా మాంసం వాసనే, కూర్చున్నా నుంచున్నా ఇక మాంసం వాసనే. ఇక మీకు ఏం కలుగుతుంట? ఇక మాంసం తినకూడదని అసహ్యం వచ్చేద్దండి మీకు. మీకు మాంసం మీద అసహ్యం పుట్టే వరకు దాన్ని తిందురు. ఎలాగనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చింది అనుకుంటారు. అందుకోసమే మీకు నిజంగా అవసరం ఉంటే దేవుడు ఇస్తాడు కదా. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మనలో ఎంతమంది ఉన్నారు బ్రదర్? అమ్మ బండి కొనిలేదని, నా డబ్బు లేదని, నా డ్రెస్ కొనిలేదని ఏం చేస్తున్నారు? దేనికోసం ఏడుస్తున్నారు? మీకు అవసరమై ఉంటే నీ తల్లిదండ్రులకు తెలుసు కదా. మరి నీకు ఏది అవసరమో నీ తల్లిదండ్రులు ఎరిగి ఉంటే, నీ తల్లిదండ్రుల కంటే గొప్పగా ఉన్నతంగా ఆలోచించే నీ దేవునికి మరింతగా తెలుసు నీకేది కావాలో. మరి నువ్వు దేవుడిని అడిగితే ఖచ్చితంగా నీకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు కదా. దానికోసం ఎందుకు ఏడుస్తావు నువ్వు? నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మొన్న మందుకు డబ్బులు ఇవ్వలేదనే కదా 4 పిల్లలు చంపేసింది. భర్త షాపింగ్కి తీసుకెళ్లేదని విడాకులు ఇచ్చింది ఒక ఆమె. సిల్లీ రీజన్స్ అనమాట. షాపింగ్కి తీసుకెళ్లేదని, నువ్వు షాపింగ్ తీసుకెళ్ళడం నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు విడాకులు ఇచ్చేస్తున్నావు. సౌదీ అరేబియా కుమార్తె, రాజు కుమార్తె, భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఆమెతో రావటం, ఆయనతో మాట్లాడడం ఇష్టం లేక తలక్ 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 అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టేసింది. ముస్లిమ్స్ నమ్మకం ప్రకారంగా 3 సార్లు అంటే కనుక డైవర్స్ అయిపోతుంది. మనలాగా సంతకాలు పెట్టి పేపర్లో ఏముండవు వాళ్ళకి. తలక్ 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 అని 3 సార్లు అంటే కనుక డైవర్స్ అయ్యాక ఆమె ఏం చేసింది తెలుసా? ఎదురుగా చెప్పడం ఎందుకు అని చెప్పి ట్విట్టర్లో 3 సార్లు తలక్ 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 అని ట్యాగ్ చేసి పెట్టేసింది. ఇక నీకు నాకు విడాకులు అయిపోయి నేను పెట్టేసి. అంటే వివాహ బంధాలు ఎంత అపహాస్యంగా ఉన్నాయి చూడండి, విలువ లేకుండా. ఆ పెళ్లి దినాన వాళ్ళు చేసిన ప్రమాణానికి విలువ లేదు. కష్టంలోను, నిందల్లోను, అవమానంలోను, కన్నీరులోను నేను నీకు తోడుగా ఉంటాను, నీ ఒక్కరికే భర్తగా ఉంటాను, నీ ఒక్కరికే భారీగా ఉంటాను అని వాళ్ళు పెళ్లి దినాన్ని చేసిన ప్రమాణానికి విలువ లేకుండా పోతా ఉంది. చూడు భయంకరం. దేనికోసం చేస్తారో తెలీదు. ఇక్కడ దేవుడు తెలుసు వాళ్ళకి ఏది ఇవ్వాలో. వాళ్ళ యాత్రలో వాళ్ళు ఏం తినాలో దేవుడు తెలుసు. వాళ్ళకి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నడిపించే దేవుడు తెలియదు. వాళ్ళకి మాంసం కావాలంటే దేవుడు ఇస్తాడు. కానీ వీళ్ళు సొంత ఉద్దేశాలతో మాంసం కావాలని ఏడ్చి దేవుని నిర్లక్ష్యం చేసి వాళ్ళు తీసుకున్నారు. దేవుడు అంటారు ఇక్కడ, 1 దినము, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 20 రోజులు కాదు, నెల 1 దినం పాటు వాళ్ళకి నేను మాంసాన్ని ఇస్తాను. నేను అసహ్యం పుడుద్ది వాళ్ళకి. మోషే అంటారు చూడు అక్కడ,
అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు. 6 లక్షల మంది ఉన్నారు నాతో పాటుగా, పురుషులు. 6 లక్షల పాదాచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పిదివి. వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలనా? వారు తృప్తిగా తినినట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తము కూర్చవలనా అని మోషేకు కూడా అర్థం కాల. దేవుడు ఏం చేయబోతున్నాడు మోషేకు కూడా అర్థం కాల. మరి నెల రోజులు తినాలంటే వారి మధ్యలో ఉన్నటువంటి పశువులను అన్నింటి తినాలా మేము? మరి చేపల కోసం సముద్రానికి వెళ్ళి వేటాడాలా మేము అని మోషే అడుగుతాడు ప్రభువుని. అప్పుడు అన్నా చూడండి, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. ఆమేన్. చూసారా? చూడండి, ఇక్కడ 70 మంది పెద్దలు, 70 మంది పెద్దల మీద మోషే మీద ఏ ఆత్మ అయితే ఉందో ఈ 70 మంది మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. అక్కడ రాయబడిన బైబిల్ ఏమంటే, ఎప్పుడైతే వారిని గుడారం దగ్గరికి పాలెం దగ్గర తీసుకొచ్చాడో మోషేలో ఉన్న ఆత్మ 70 మంది మీదకి వచ్చింది. ఎప్పుడైతే మోషేలో ఉన్న ఆత్మ 70 మంది మీదకి వచ్చిందో వాళ్ళు అప్పుడు ఏం చేశారు? అక్కడ 70 మంది కూడా ప్రవచించారు. 70 మంది ప్రవచించారు. ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే ప్రవచించారు వాళ్ళు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక లేదు ప్రవచనం. వాళ్ళ నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, ఇక వాళ్ళలో ఎలాంటి ఉద్యమం లేదు. అక్కడ ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రవచించారు. కానీ వాళ్ళలో ఒక 2 ప్రత్యేకమైన మనుషులు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారట? వారు తమ గుడారానికి వెళ్ళలేదు, వారు పాళెంలోనే ఉండి వాళ్ళు ఏం చేస్తారంట? ప్రవచించడం మొదలు పెట్టారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఆ పాళెంలో నిలబడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రవచిస్తూనే ఉన్నారు. వాళ్ళు ప్రవచిస్తూనే ఉన్నారు. అక్కడ వీళ్ళిద్దరూ ప్రవచించడం ఒక యవనస్తుడు చూశాడు. గబగబా పరిగెట్టుకుంటూ మోషేకి చెప్పాడు వచ్చి. వీళ్ళు ప్రవచించడం యెహోషువ చూశాడు. యెహోషువ చూసి ఏమంటాడు తెలుసా? యెహోషువ వచ్చి అన్నాడు, ఓ నా ప్రభువా, నా ఏలినవాడా, వారిని అక్కడ నిషేధించండి, వారిని అక్కడ ఆఫ్ చేయండి అని యెహోషువ చెప్తూ ఉంటే మోషే అంటున్నాడు, నన్ను బట్టి నీకు రోషం పుట్టిందా? యెహోషువ, నన్ను బట్టి రోషం వచ్చిందా? కానీ యెహోవా తన ప్రజలను ప్రవక్తలుగా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక, యెహోవా తన ప్రజలను ప్రవక్తలుగా వాడుకున్నారు ఆయన. హల్లెలూయా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏం చేశారు? క్రీస్తు థామస్ స్థానాన్ని తీసేసుకున్నారు. వీళ్ళు క్రీస్తు థామస్ తర్వాత సతీష్ వేదర్ అంట, క్రీస్తు థామస్ తర్వాత పలానా సోదరుడు అంట చెప్పుకున్నారు వాళ్ళు అక్కడ. కానీ మోషే చెప్తున్నాడు, లేదు 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 లేదు, యెహోవా తన ప్రజలను ప్రవక్తలుగా ఏం చేస్తాడంట? స్తోత్రం కలిగాక ప్రవక్తలుగా వాడుకుంటాడు. తన ఆత్మను పంపించే వాళ్ళని కూడా ప్రవక్తలుగా వాడుకుంటాడు ఆయన. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఈ లోకానికి ఎలా ఉంది? అపోస్తులుగా ఉంది. ఈ లోకానికి ఎలా ఉంది? ప్రవక్తగా ఉంది. ఈ లోకానికి ఎలా ఉంది? సువార్థికుడిగా ఉంది. ఈ లోకానికి ఎలా ఉంది? బోధకుడిగా ఉంది. ఈ లోకానికి ఎలా ఉందంటే కాపరిగా ఉంది. 5 రకాల పరిచర్య ఇప్పుడు నీలో ఉన్నాయి అని చెప్పి ఎవరైతే ఆ పాళెంలో నిలబడి ఉన్నారో వారి పైన యెహోవా ఆత్మ, ఏ ఆత్మది? మోషేలో ఉన్న ఆత్మ వాళ్ళ మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ రాలేదు. ఎవరు ఆత్మ వచ్చింది? మోషే మీద ఉన్న ఆత్మ. డైరెక్ట్ యెహోవా మోషే ఉండు, నా ఆత్మ నేను ఇస్తా అని ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడు బ్రదర్. ఎవరు ఆత్మ వచ్చింది వాళ్ళ మీదకి? దేవుడు ఎప్పుడు తన సేవకులను అగౌరవపరచాడు బ్రదర్. తన ప్రవక్తలు ఎప్పుడు అగౌరవపరచలేదు. ఎందుకంటే దేవుడు తనలో ఉన్నదంతా మోషేలో కుమ్మరించాడు. ఇప్పుడు మోషేలో ఉన్న భాగ్యాన్ని వారికి ఇచ్చాడని. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తులో ఉన్న అదే అభిషేకము క్రీస్తు బెండంలోకి వచ్చింది. క్రీస్తు బెండంలో ఉన్న అదే అభిషేకము క్రీస్తు థామస్లోకి వచ్చింది. క్రీస్తు థామస్లో ఉన్న అదే ఆత్మ పాలు భాగం ఇప్పుడు నీ పైకి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ పాళెంలో నిలబడి ప్రవచిస్తూ ఉన్నావు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు, దేవుని ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉన్నావు, దేవుని యొక్క నామాన్ని ఈ లోకానికి నువ్వు అందిస్తూ ఉన్నావు, ప్రకటిస్తూ ఉన్నావు.
నిన్ను అభ్యంతరపరచడానికి అనేక మంది లేచారు. ఓ వీళ్ళు దేవుని యొక్క స్థానం తీసుకుంటున్నారు, వీళ్ళు బాగా ముందుకెళ్ళిపోయారు. ఏంటంట, వాళ్ళు బాగా ముందుకెళ్ళిపోయారు, వీళ్ళు బాగా వెనక్కి వెళ్ళిపోయారు, మేము మధ్యలో ఉన్నాం. లేదండి, మోషే మీద ఉన్న ఆత్మే మా మీద ఉంది. మోషేతో ఉన్న దేవుడే మాతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ 70 మంది పెద్దలలో ఈ వీళ్ళిద్దరు ఏ విధంగా అయితే ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళు పాళెంలోనే ఉండి ఎలాగైతే మోషే మీద ఉన్న ఆత్మను పొందుకొని వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారో, అనేక మంది నిరోధించమని చెప్పినా, నిషేధించమని చెప్పినా, మోషే అంటున్నాడు, లేదు 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 లేదు, యెహోవా తన ఆత్మను తన ప్రజలపైన ఉంచి ప్రవక్తలుగా వారిని వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. తన ప్రజలు ఏం చేస్తాడైనా వాడుకుంటాడు ఆయన. కాబట్టి ఈ యొక్క చివరి కాల సమయంలో యెహోవా ప్రజలు ఎవరంటే దేవుని ప్రవక్తలే. ఇప్పుడు ఇక్కడ నిలబడిన వారు ఎవరు? దేవుని ప్రవక్తలు. ఎల్దాదు అనగా ఎవరు? దేవుని ప్రేమించుట. మేధాదు అంటే ప్రేమ. ఈ రెండు ఇప్పుడు మనమే ఉన్నాం. దేవుని ప్రేమించేది, దేవుని ప్రేమ. ఇప్పుడు ఎవరు? మనమే. 700 మంది పెండ్లి కుమార్తె సొలొమోను మందిరం తయారు చేస్తా ఉన్నప్పుడు కృష్ణ గారు మాట్లాడుతున్నారు. మీరు స్పోకెన్ చదువుతున్నారు బ్రదర్? అందరూ చదువుతున్నారా? పలుకుబడిన వాక్య వర్తమానం చదువుతున్నారా? ప్రణయ్ గారి చదువుతున్నారా? చదువుతున్నారు అనుకుంటాను నేను. అదే మీ డైలీ ఆహారం అది. అదే డైలీ మీ ఆత్మకి ఆహారం అది. క్రీస్తు బృందం యొక్క వాక్యాలు, వర్తమానాలు, క్రీస్తు థామస్ యొక్క వర్తమానాలు, బైబుల్, ఇవన్నీ మీరు చదివినప్పుడే మీ ఆత్మ బలపడుతుంది, మీ ఆత్మ బలంగా ఉంటుంది. చదవాలి, మీరు ఖచ్చితంగా వర్తమానం చదవాలి. చూడండి, బైబిల్లో రాయబడింది మొదటి రాజుల్లో, సొలొమోను మందిరం కట్టినప్పుడు మందిరము దగ్గర సుత్తి శబ్దం కానీ గొడ్డల శబ్దం కానీ వినపడలేదంట. చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 17, మొదటి రాజులు 282 పేజీ నంబరు, 5వ అధ్యాయం 17 వచనం. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మ్రాళ్లను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు రాళ్లను సిద్ధపరిచిరి. అందరూ చదువుతున్నారా? హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు బ్రదర్? హల్లెలూయా. అంటే నేను అడిగింది మీ చేతులు ఎత్తున్నారు బాగానే, మనుషులు మీ మనసులు ఎక్కడ ఉన్నాయి? కీరకాయలు, దోసకాయలు, చేపలు అయ్యో అనుకుంటారండి. మోషే కనపడినప్పుడు అయ్యా మోషే చేపలేయి అన్నాడు. మనం అలా లేం కదా. ఎటువైపు చూసినా మనకేం కనపడాలి? మన్నాయే కనపడాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సొలొమోను గిబ్లీయులతో, హీరాము వారితో, శిల్పకారులతో మందిరానికి కావలసినటువంటి పునాది రాళ్ళు, ఇతర రాళ్ళు, కర్రలు, మొరాళ్ళు అన్నిటినీ కూడా ఏం చేశాడంటే ఆయన సిద్ధపరిచించాడు. ఎక్కడ సిద్ధం చేశాడు? ముందే. మందిర నిర్మాణం ప్రారంభం అవడానికి కంటే ముందే ఆ మందిర నిర్మాణానికి ఏం కావాలో మొత్తాన్ని ఇక్కడే ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఎప్పుడైతే ఇవన్నీ సిద్ధపరిచాడో సొలొమోను మందిరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. మందిరం యొక్క ఎత్తు ఎంత? సొలొమోను మందిరం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం బ్రదర్. మందిరం ఎత్తు ఎంత బ్రదర్? మందిరం ఎత్తు ఎంత బ్రదర్? బైబిల్ ఏం చదువుతున్నారు బ్రదర్ మీరు? ఎంతమంది 70 మంది వచ్చారో తెలియదు. సొలొమోను మందిరం మాట్లాడితే నేనే సొలొమోను మందిరం అని చెప్తావు. చూడండి, అక్కడే ఉండి రాసుకోండి. చూడండి, నోట్ చేసుకోండి. మీరు తర్వాత మీరు డైరీలో రాసుకోండి దాన్ని. 6వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. పొడుగంతా? సొలొమోను మందిరం యొక్క పొడగంతా 60 మూరల పొడవు. నేను ఎప్పుడు అడుగుతున్నా గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి డైరీలో. మీరు అవసరమైతే మీ నోట్లో మీ హృదయమే పెట్టుకోండి. మందిరం యొక్క పొడగంతా 60 మూరలు. నువ్వు అరిసి ఎలవయ్య, తర్వాత మేము తర్వాత చూసుకుంటా అన్నట్టు చెప్తున్నాను అనుకోకుండా. నా గొంతు పోతోంది. మీటింగ్లు అయిపోయిన తర్వాత నేను మరలా తిరిగి కోలుకోవడానికి నాకు 10 రోజులు పడుతుంది. అరిసి కానీ అది ఏమాత్రం ఎఫెక్ట్ అవుతుందో అక్కడ చూపిస్తుందో నాకు తెలియట్లేదు. నేను చెప్పాల్సింది నేను చెప్తా ఉన్నా. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది మీ ఇష్టం. అది సమస్య చెప్పినట్టుగా మీరు చెంబులతో వస్తారా,
చెంబులు లేకుండా వస్తారా? అది మీ ఇష్టం అది. సొలొమోను మందిరం యొక్క పొడవు ఎంత? 60 మూరలు. వెడల్పు ఎంత? 20 మూరలు. ఎత్తు ఎంత? 30 ఎంత చెప్పలేదు, వినపట్ల. 30 మూరలు అంటే ఎన్ని 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 అంతస్తులు ఇది? అంతస్తులు బ్రదర్, ప్రత్యేక తరగతులు పెట్టారు మీకు. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగిన సొలొమోను మందిరము 3 అంతస్తులు. బైబిల్ రాసింది అక్కడ 3 అంతస్తులుగా ఉంది. 3 అంతస్తుల్లో 3వ అంతస్తుకి వెళ్ళడానికి మాత్రమే మెట్లున్నాయి. ఇదంతా ఇప్పుడు ఈ దినాల్లో దేవుడు నిర్మించిన ఒక నిజమైన మందిరానికి సూచన బ్రదర్ ఇది. 3వ అంతస్తులోనికి వెళ్ళడానికి ఈ మందిరంలో 3 అంతస్తులుగా ఉంది. మొదటిది, మధ్యది, మూడవది. 3 అంతస్తులుగా ఈ యొక్క సొలొమోను మందిరం నిర్మించబడింది. 3వ అంతస్తుకి వెళ్ళడానికి ఏముంది? మెట్లు ఉన్నాయి. దాని నుంచే మీరు రెండో దానికి కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఈ 3వ అంతస్తుకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎన్ని మెట్లు అంటే, ఎన్ని మెట్లు? మెట్లు రాయబడి అక్కడ మెట్లు మెట్లు అందరు బైబిల్ చూస్తారు కదా. 3వ అంతస్తు వెళ్ళాలంటే మెట్లు ఉన్నాయి అక్కడ. ఆ మెట్లు ఎన్ని మెట్లు తర్వాత మనం చూద్దాం. మీరు కూడా చూడండి, అవి కూడా బైబిల్లో ఉన్నాయి. అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. మొత్తం నేనే చెబితే మీరు ఏం చేస్తారు బ్రదర్? బైబిల్ చదవట్లే మీరు. ఇక్కడ మాత్రం ఆమె అలలి అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కీరకాయలు, దోసకాయలు, చేపల గురించి ఆలోచిస్తున్నారు. సొలొమోను మందిరం ఎత్తు, వెడల్పు తెలియకపోతే ఎలా బ్రదర్? మాట్లాడితే సొలొమోను మందిరం ఎక్కడ ఉందని చెప్పుకుంటాం మనం. ఐగుప్తు దేశానికి ఎంతమంది వచ్చారు కూడా తెలియకపోతే ఎలాగా? ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు? ఫండమెంటల్ కదా, ఇది బేసిక్ కదా. అలా ఎంతమంది వచ్చారు ఐగుప్తుకి, ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు చెప్పండి. మర్చిపోయి చాలా మంది. ఇవన్నీ కూడా మీ గురించే. నేను మిమ్మల్ని అవమానించాలని లేకపోతే మీకు చెప్పడం, మీ ఎవరితోనైనా మీరు వాక్యం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఈ విషయాలు మీకు తెలిసినప్పుడు వారితో మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. తెలుసుకోండి, వాక్యాన్ని మీరు చదవండి, జ్ఞాపకం గుర్తుంచుకోండి. ఇది నేను ఈ వర్తమానం వచ్చినప్పుడు నాకు గుర్తుండదేమోనని నేను గోనెపట్ట కట్టుకొని, ఇక్కడ చిన్న పాకుండేది, ఇక్కడ చిన్న పాకుండేది, ఇంక పెళ్ళవల గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నేను 3 అడిగా ప్రభుని, ప్రభువా నీ వర్తమానం చదవాలి, ముందు నేను చదివి మనసు కావాలి నాకు. అవునా? చదివి మనసు రాకపోతే చదవలేదు. చదివి మనసు కావాలి. చదువుతున్నప్పుడు అదేమవ్వాలి? అర్థం కావాలి. ఆ అర్థమైంది నాకేముండాలి? గుర్తుండాలి. ఆ గుర్తున్నది ఏం చేయాలి? ఎదుటి వారికి చెప్పేటప్పుడు తగిన విధంగా జ్ఞాపకం రావాలి, చెప్పాలి. ఇదే అడిగాను నేను ప్రభుని. గోనెపట్ట కట్టుకుని మరి నేను ప్రార్థన చేశాను దీనికోసం. మనకు కావాల్సిందే ఇది. ఎందుకంటే మనం యుద్ధానికి వెళ్తున్నాం, మన దగ్గర ఆయుధం ఏంటంటే వాక్యమే. మరి ఆ వాక్యమే మనకు తెలియకపోతే ఎలా? రేపు మీరు ఎలా యుద్ధం చేస్తారు? ఎలా మీరు యుద్ధంలో మీరు విజయాన్ని సాధిస్తారు? కాబట్టి వాక్యాన్ని బాగా చదవండి, నేర్చుకోండి, మీ మనసులో పెట్టుకుండది. అవసరమైతే మీరు రాసుకుంటే ఎందుకు రాసుకోమని చెప్తున్నాడు కృష్ణ గారు కూడా. సమస్య చెప్పారు, మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు మీ నోట్స్ మీరు పెన్ను పట్టుకుని రండి అని చెప్పారని. పాటల పుస్తకం, బైబుల్, నోట్స్, పెన్ను మీరు మస్ట్, అది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు రాసుకోవడం వల్ల అది మీ మైండ్లో ఉండిపోతుంది. మరి రాసుకోవాలి, చదువులేని పరిస్థితి ఏంటంటే వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞాపశక్తిని ఇచ్చాడు. పేతురు చదువుకోలేదు, కానీ యెషయా ఏం చెప్పాడో ఎత్తి చూపించాడు ఆయన అపొస్తలుల కార్యాలు. మిగతా ప్రవక్తలు ఏం చెప్పారో ఆయన దాన్ని ఎత్తి చూపించాడు. ఆయన జ్ఞాపక శక్తి ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. కాబట్టి మీరు ఒకవేళ గుర్తుండదు అనుకుంటే కనుక మీరు రాసుకోండి, మైండ్లో అది మీకు గుర్తుండిపోతుంది. సరే చూడండి, ఇక్కడ ఈ మందిరం నిర్మించడానికి మందిరానికి కావాల్సిన కర్రలు అంటే రాళ్ళు, చెట్లు, రాళ్ళు, వీటన్నిటిని ఏం చేశాడు ఆయన? ముందుగానే కొంతమంది శిల్పాకారుల చేత వాటిని చెక్కించి వాటిని ఎక్కడ తరలించాడు? ఎక్కడైతే మందిరం నిర్మించాలనుకుంటాడో ఆయన అక్కడ తరలించారు. ఈ మందిరాన్ని
3 భాగాలుగా 3 అంతస్తులుగా దేవుడు దాన్ని నిర్మించాడు. ఈ 3 అంతస్తులు తర్వాత చాలా చక్కగా ఈ ఆరాధ్యంలో ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి చదవండి. 3 అంతస్తుల రూపంలో దాన్ని నిర్మించాడు ఆయన. అక్కడ బైబిల్ ఏమంటే రాయబడింది చూడండి. ఆ 6వ అధ్యాయంలో 6 క్రింది అంతస్తు అంటే మొదటి అంతస్తు 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది అంటే మధ్యలోది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. 3వ అంతస్తు ఎన్ని మూరలు? 7 మూరలు. ఇది ఒక అద్భుతమైన సందేశం. ఇది ఇప్పుడు మన అందరికి వెళ్తే మనం మన సందేశాన్ని మనం పూర్తి చేసుకోలేం. 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్మురాళ్ళు ఉండెను. అయితే చూడండి 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. ఏంటి? సొలొమోను మందిరం ఎలా నిర్మించబడింది బ్రదర్? మందిరం దగ్గర ఒక్క రాయి చెక్కబడలా. ఒక దేవునితో కలిసి ఆలోచించుతారు. సందేశంలో కృష్ణంగా చెప్తున్నారు, ఇక మీరు సువార్త చేయాల్సిన పని లేదు, బహిరంగ కూడికలు పెట్టాల్సిన పని లేదు. ఏం చెప్తారు? నేను ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు క్రిస్ థామస్ గారు మనల్ని అడుగుతూ ఉంటారు కదా, మీ బహిరంగ మీటింగ్ మీకు ఉండవా? ఉద్యోగ సభలు మీకు ఉండవా? ఉద్యోగ కూడికలు మీకు ఉండవా? ఇంటింటి సువార్త మీకు ఉండదా? అడుగుతారు బ్రదర్. మిమ్మల్ని అడుగుతున్నారా? మాకు ఉండవు బ్రదర్. మాకు డీజేలు పెట్టి మీటింగ్లు ఉండవు, మాకు బహిరంగ మీటింగ్లు ఉండవు, మాకు ఇంటింటి సువార్త మాకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే సొలొమోను మందిరంలో నిర్మాణం అవుతున్న ప్రతి రాయి ముందుగానే చెక్కబడింది. ఎప్పుడు చెక్కబడిందంటే మందిరము దగ్గరికి రాక మునుపే. అనగా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మందిర నిర్మాణంలో మనం ఉన్నాం. ఇక్కడ క్రీస్ థామస్ దగ్గర నుండి మన కాలం వరకు ఏం జరుగుతుంది? మందిర నిర్మాణం జరుగుతోంది. ఎప్పుడు ఈ యొక్క మందిరానికి ఉపయోగపడే ఈ యొక్క భాగాలు అనగా మాను, కాళ్ళు, రాళ్ళు వీటన్నిటి దేవుడు ఎక్కడ చెక్కాడంటే ఆర్భాటముతో. హల్లెలూయా. ఆర్భాటముతో అమెరికా దేశంలోకి వచ్చినప్పుడు ప్రతి కొండ నుండి, బండ నుండి, చెట్టు నుండి నిన్ను ఎక్కడ ఏ విధంగా మలచాలో, ఎక్కడ నిన్ను రూపొందించాలో, ఎక్కడ ఏ విధంగా తయారు చేయాలో నిన్ను ముందుగానే దేవుడు రూపించి నిన్ను సిద్ధపరిచి ఆయన అక్కడ ఉంచాడు. ఆయన అదే వర్తమానం అంటే ఆర్భాటం. అది ఇప్పుడు సొలొమోను కూడా ఈ యొక్క దేవాలయానికి ఏ రాయి అవసరమో ఆ రాయిని ముందుగానే బండ నుండి కట్ చేసి అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నాయి. అక్కడ కట్ చేసినప్పుడు ఏమున్నాయి? పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నాయి. అక్కడ ఆ బండ నుంచి కట్ చేసేటప్పుడు, ఆ కర్ర నుంచి కట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నాయి అక్కడ. కానీ సొలొమోను ముందుగా చూసాడు తన మందిరాన్ని. ఈ మందిరంలో ఈ కర్ర ఎక్కడ పెట్టాలి, ఈ షేప్ లో ఉండాలి, ఈ శబ్దం ఎక్కడ లేదు, ఎక్కడుంది శబ్దము? అక్కడ ఉంది శబ్దం. హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్? మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు బ్రదర్? అక్కడ వాళ్ళు మాట్లాడితే స్వస్థత జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ మనం మాట్లాడితే క్రిస్ థామస్ గారి పరిచర్యలో బహిరంగ శబ్దాలు ఏమి లేవు బ్రదర్. ఎందుకంటే ఆల్రెడీ శబ్దం అక్కడ వచ్చేసింది. అమెరికాలో ఆల్రెడీ శబ్దం ఎక్కడ వచ్చింది? అమెరికాలో వచ్చేసింది. కొండ నుండి తీపట్టావు, చెక్క నుంచి కర్ర నుంచి చెక్కబడ్డావు. నేను అక్కడ ఆ మందిరంలో నీవు ఏ భాగంలో అయితే అమర్చబడతావో నేను తగిన విధంగా అక్కడే ఆ ఆర్భాటమే, ఆ శబ్దమే నేను ఏం చేసిందంటే సిద్ధం చేసింది. అక్కడ ఆ శిల్పకారుడు నిన్నేం చేశాడు? మందిరంలో నువ్వు ఏ భాగంలో ఉండాలో ఆ రూపంలో నేను చెక్కేసాడు అక్కడ. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మందిరం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు శబ్దాలు లేవు, ఇక్కడ అడావిడి లేదు. ఇక్కడ ఈ లోకాన్ని చూడడానికి ఏ శబ్దం బయటికి వినపట్ల. మిగతా వాళ్ళ దగ్గర అయితే ఉద్యోగ సభలు ఉంటాయి, కేకలు పెట్టే సభలు ఉంటాయి, అల్లరి చేసే సభలు ఉంటాయి. కానీ మన దగ్గర ఎందుకు లేవు? ఆల్రెడీ జరిగిపోయింది. అక్కడ చెక్కబడ్డావు. నువ్వు ఏ షేప్ లో చెక్కబడాలో ఆ షేప్ లో నువ్వు రెడీ అయిపోయావు. ఆర్భాటంతో గొప్ప ఆర్భాటం జరిగింది ఈ లోకానికి. ఆ ఆర్భాటము, ఆ వర్తమానము, క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానము నేనేం చేసిందంటే పెద్ద పెద్ద సంఘ శాఖని కొండ నుండి తీసి నీవు ఆ మందిరంలో నీ నిర్మాణంలో ఏ రూపంలో ఉంటే నువ్వు అక్కడ అమర్చబడతావు, ఇముడ్చబడతావు, ఆ షేప్ లో నిన్ను కట్ చేసి తెచ్చి అక్కడ పెట్టాడు ఆయన. ఇప్పుడు ఈ మందిరం దగ్గర ఉన్న మనం సైలెంట్ గా ఉన్నాం. మనం మందిర నిర్మాణము జరిగిపోతుంది. ఈ మందిర నిర్మాణ సమయంలో సుత్తి దెబ్బ, గొడ్డలి దెబ్బ, ఎలాంటి శబ్దమూ లేదు. అందుకే సైలెంట్ గా ఉంది మన సంఘం. హల్లెలూయా.
ఆర్భాటాలు లేవు, స్వస్థ కూడికలు లేవు, ఉద్యోగ కూడికలు లేవు, బహిరంగ కూడికలు లేవు, డీజే మీటింగులు లేవు బ్రదర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ అయిపోయింది అక్కడ డీజే మీటింగ్ మనకి. ఎక్కడ? అమెరికాలో. కానీ మరి ఆర్భాటం ఉండదా బ్రదర్? పెళ్లి కుమార్తెకి లేదా ఆర్భాటము? ఉందా బ్రదర్? లేదా? మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎలాంటి సుత్తి శబ్దము, గొడ్డల శబ్దము లేకుండా ఆ మందిర నిర్మాణంలో నిర్మించబడుతున్న పెళ్లి కుమార్తె, ఈ మందిరము ఎక్కడ ఆర్భాటం లేకుండా మందిరం పూర్తయిపోతుంది. మందిరం పూర్తి అయిపోయిన తర్వాత సరే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము. మందిరం పూర్తి అయిపోయింది. సొలొమోను తన మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఇక్కడ మందిర నిర్మాణం అయిపోయింది. మందిర నిర్మాణం ఎలా అయిపోయింది? మందిర నిర్మాణ సమయంలో ఎలాంటి శుద్ధి దెబ్బలు లేకుండా మందిర నిర్మాణం జరిగింది. ముందుగానే దానికి కావాల్సిన వస్తువులు రూపొందించాడు ఆయన. తర్వాత మందిర నిర్మాణం జరిగింది. ఆ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ చూడండి, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగగా చూచి ఇజ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఇప్పుడు మొదలవుతుంది మందిరంలో ఆరాధన. ఇప్పుడు వినపడతా ఉన్నాయి మందిరంలో శబ్దాలు. ఎప్పుడు? మందిరం యొక్క నిర్మాణము పూర్తయిపోయింది. మందిరం పైకి యెహోవా తేజస్సు దిగొచ్చింది. మందిరం పైకి యెహోవా అగ్ని దిగొచ్చింది. ఎప్పుడైతే నిర్మాణం పూర్తయిపోయిన మందిరం మీదకి ఎప్పుడైతే యెహోవా తేజస్సు లోపలికి దిగి వచ్చిందో అప్పుడు యాజకులు సహితము లోపలికి వెళ్ళలేని తేజస్సు దిగి వచ్చింది మహేంద్ర మీదకి. దేవుని స్తోత్రం కలుగాక. అప్పుడు దాకా సైలెంట్ గా జరిగింది బ్రదర్ నిర్మాణం. కానీ ఇప్పుడు సైలెంట్ గా లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మందిరము ఆర్భాటంగా ఉంది. చూడండి ఒకసారి అక్కడ. తేజస్సు దిగగా 3వ వచనము, అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయేల్ అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుండగను. సొలొమోను ఎన్ని అర్పించిన బలు? 22,000 పశువులు, 1,20,000. ఈ యొక్క రక్తము లోపల గడ్డ రూపంలో అయ్యి ఎక్కడైతే ఈ మందిరం నిర్మించబడిందో ఆ ప్రాంతంలో భూభాగంలో ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే లక్షల పశువులను అక్కడ బలుగా అర్పించారు ఈ మందిరాన్ని నిర్మించినప్పుడు. ఆ రక్తపు ఛాయలు ఆ భూభాగంలో మట్టిలో నేటికి కూడా ఉన్నాయి. ఈ యొక్క శాస్త్రవేత్తలు వాటిని వెలికి తీసి ఇంత పెద్ద రక్తపాతం ఎలా జరిగింది అని పరిశీలన చేసి బైబిల్ చూసినప్పుడు ఈ మందిర నిర్మాణ సమయంలో, ప్రతిష్ఠ సమయంలో సొలొమోను లక్షల కొలది పశువుల్ని ఇక్కడ యెహోవాకి బలిగా అర్పించాడు. దాన్ని బట్టి దాని యొక్క రక్తము ఈ భూభాగంలో మట్టిలో కలిసిపోయి దాని యొక్క అవశేషాలు ఇంకా నమూనాలు ఇంకా ఈ భూభాగంలో ఉన్నాయి అని చెప్పారు. అక్కడ ఈ మందిర నిర్మాణం జరిగింది. అక్కడ పూర్తి అయిపోయింది. ప్రతిష్ఠ జరుగుతోంది. ఇక్కడ సొలొమోను ఏం చేశాడంటే లక్షల కొలది పశువుల్ని, గొర్రెల్ని అక్కడ బలిగా ఇచ్చాడు. అక్కడ బలిగా ఇచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా గొప్ప ఆర్భాటంతో మాట్లాడుతున్నారు. అక్కడ ప్రభుకి స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నారు. అక్కడ ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ సైలెంట్ గా నిర్మించబడిన మందిరము ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు యాజకులు సహితము లోపలికి వెళ్ళలేని మహిమతో నిండిపోయింది మందిరం. అంత గొప్ప మహిమ నీ మీదకి రాబోతుంది సోదరుడా. అంత గొప్ప శక్తి సామర్థ్యము నీ మీదకి రాబోతుంది. కానీ నీవు నిర్మాణం అవుతున్నప్పుడు నీ దగ్గర ఎలాంటి అడావిడి లేదు, ఎలాంటి శబ్దము లేదు. నువ్వు ప్రార్థన చేస్తే జబ్బుల దగ్గరికి కనపడతలేదు. నువ్వు ప్రార్థన చేస్తే అడావిడి లేదు. ఇక్కడ నీ చుట్టూ నీ సంఘంలో ఎక్కడ కూడా, క్రిస్తామశక సంఘంలో ఎక్కడ కూడా
ఆర్భాటం జరగలేదు ఇక్కడ. ఎందుకంటే ఆర్భాటము ముందే జరిగిపోయింది అక్కడ. నిన్ను బండలను ముందే చెక్కాడు దేవుడు అక్కడ. ఆ చక్రాన్ని దేవుడు ముందుగానే తీశాడు అక్కడ ఆ మోడల్ నుండి. అందుకోసమే థామస్ యొక్క పరిచర్యలో, పెండ్లి కుమార్తె యొక్క పరిచర్యలో ఎక్కడ ఆడంబరము లేదు, ఎక్కడ శబ్దాలు లేవు, ఎక్కడ ఈ లోకం కనబడే ఉద్యమం కనపడ్డది ఇక్కడ. ఎందుకంటే అది ముందుగానే చెక్కబడింది అక్కడ. కానీ ఒక దినాన మరలా మందిర ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠ చేయబోతున్నాడు. పెళ్లి కుమార్తె అనే మందిరాన్ని ఈ లోకానికి తన నివాస స్థలంగా వాడుకోబోతున్నాడు ఆయన. పెళ్లి కుమార్తె అనే మందిరాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? వాడుకోబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇది తరతరములకు నా నివాస స్థలం ఇదే. ఏదంటే సొలొమోను మందిరము. ఎప్పటి వరకంట? తరతరముల వరకు నా నివాస స్థలము ఇదే. నీవే దేవుని యొక్క నిత్యమైన నివాస స్థలమై ఉన్నావు నీవు. ఆ మహోన్నతమైన కళాఖండములో నువ్వు భాగమై ఉన్నావు నీవు. ఇప్పటి వరకు నువ్వు సైలెంట్ గా ఉన్నావు, కానీ ఇప్పుడు ఈ ప్రతిష్ట ఇప్పుడు జరుగుతోంది. పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకుంటా ఉంది. ఈ మందిర ప్రతిష్ట సమయంలో గొప్ప ఆర్భటం జరగబోతుంది. చూడండి 5వ వచనము 6వ వచనం చూడండి. 5వ వచనమా మన చదివేది? అర్పించను యాజకులు తమ సేవా ధర్మములను నిలుచుండగా లేవీయులను యెహోవా కృప నిత్యము నిలుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు ఏం చేస్తానంట? దావీదు కీర్తనలు పడుతున్నారు బ్రదర్. అంతకుముందు అక్కడ శబ్దాలు లేవు అక్కడ, అవునా? ఎలాంటి శబ్దం వినపడలా. ఎరుకో గోడ గురించి సమయంలో కూడా అటువైపున వారికి ఎలాంటి శబ్దము లేదు. ఎరుకో ప్రజలు అనుకుంటారంట వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారులే. ఎందుకంటే ఈ గోడను కోల్చడం ఎవరి వల్ల కూడా కాదు. టైం 5 అయిపోతుంది. బస్సు ఎక్కే చూడండి, బస్సు చూడండి ముగిద్దాం ఇక్కడ. ఈ గోడని కోల్చడం ఎవరి వల్ల కాదు. ఈ గోడ దాటి రావడం వాళ్ళ వల్ల కాదు. మనం అమర్చుకున్న గేట్లు తీయడం ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ ఇజ్రాయిల్ ప్రజలు ఈ గోడ చుట్టూ వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే ఎలాంటి శబ్దము ఆర్భాటము లేదు. వాళ్ళు తిరిగారు 6 రోజుల పాటు సైలెంట్ గా దాని చుట్టూ తిరిగారు. అటువైపు ఉన్న వాళ్ళకి ఏ శబ్దం లేదు. వాళ్ళు అనుకుంటారంట వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, మన గోడలను వాళ్ళని గెలుస్తారులే అని అనుకున్నారు. కానీ 7వ రోజున ఒకేసారిగా గొప్ప ఆర్భాటం వినబడుతోంది, గొప్ప శబ్దం వినబడుతోంది. అప్పుడు అటువైపున ఆ యొక్క ఎరుకో ప్రజలు భయభ్రాంతులకు గురైపోయారు. ఏంటి శబ్దము, ఏంటి అల్లరి, మనం వెళ్ళిపోయారు అనుకున్నాం కదా, ఏం చేస్తారు అటు పక్కన? వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఇటు పక్క ఏం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆ చుట్టూ ఆ బాకాలు ఊదుకుంటా, మనసారి ముందు పెట్టుకొని బాకాలు ఊదుకుంటా దాని చుట్టూ తిరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ 7వ దినమున 7 సార్లు ఆర్భాటం చేసుకుంటూ యాజకులు పాటలు పాడుతూ బోర ఊతూ ఎప్పుడైతే ఆ గోడ చుట్టూ తిరిగారో ఏమైపోయింది? ఒక్కసారిగా నిలబడిన ఎరుకో గోడలు ఒక్కసారిగా పేక మేడల వలె మొత్తం గులిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి వచ్చిన సామర్థ్యం, అధికారం అలాంటిది బ్రదర్. 7వ దినమున వచ్చిన అధికారము ఎరుకో గోడలు సైతం, పునాదులు సైతం కదిలించేదిగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సొలొమోను మందిరములో నిర్మాణములో ఉన్న నీవు నేను ఈ యొక్క మందిరం దగ్గర కాదు మనం చెక్కబడింది, దానికంటే ముందే మనం చెక్కబడ్డాం. ఇప్పుడు మనం సైలెంట్ గా ఉన్నాం. ఎందుకంటే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం నిశ్శబ్దంగా మనం ఇక్కడ ఉన్నాం. నిర్మాణం జరుగుతూ ఉంది. దేవుని యొక్క నివాస స్థలం యొక్క నిర్మాణము జరుగుతూ ఉంది. కానీ ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిష్ఠ జరగబోతుంది. అప్పుడు పెండ్లి కుమార్తె సామర్థ్యం ఏంటి లోకానికి కనబడబోతుంది. దావీదు కీర్తనలతో, దావీదు కల్పించిన పాటలతో, వాయిద్యాలతో, బూరలతో, కీర్తనలతో, స్తోత్రాలతో, బలులతో గొప్ప ఆర్భాటం జరగబోతుంది ఈ లోకంలో. పెళ్లి కుమార్తె పరిచర్య గొప్పగా జరగబోతుంది ఈ లోకంలో. ఇప్పుడు మనము ఆ యొక్క స్థితిలోనికి, ఆ సమయంలోనికి మనం రాబోతున్నాం. మనం ఈ లోకం మనల్ని అడగొచ్చు. నన్ను చాలా మంది అడిగారు, మీ బ్రహ్మం దేవుడు నిజమైతే మీ సంఘంలో ఎలాంటి కార్యాలు చేశారు మీరు? లేదు బ్రదర్, మాకు శబ్దం రావు. శబ్దం రాకూడదు. ఎందుకంటే మమ్మల్ని ముందుగానే చెక్కాడు అక్కడ ఆయన. మేము ముందుగానే చెక్కబడ్డాం. ఈ మందిరంలో ఎక్కడ నువ్వు అమర్చబడాలో నీకు అక్కడే చెక్కాడు ఆయన. నిన్ను ఏ మూల పెట్టాలో ఈ మందిరంలో, ఏ భాగంలో పెట్టాలో నేను ఈ మందిరంలో అక్కడే చెక్కాడు ఆయన. తీసుకొచ్చి ఈ యొక్క భాగంలో నిన్ను అమరుస్తున్నాడు దేవుడు. ఈ మహోన్నతమైన కళాఖండంలో నీవు ఏ భాగంలో ఉన్నావో నిన్ను ఆ పాటలో నిన్ను అక్కడైనా అమరుస్తున్నాడు. అక్కడ ఆ భాగంలో నేను పెడతా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు పరిపూర్ణంగా నీ పైకి షెకిన మహిమ, యెహోవా తేజస్సు, యెహోవా అగ్ని నీ మీద దిగి వచ్చినప్పుడు గొప్ప ప్రభావము, ఆర్భాటము ఈ లోకంలో కనబడబోతుంది. అదే పెళ్లి కుమార్తె యొక్క
పరిచర్య. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క ఎల్దాదు మేధాదు వలె, ఎందుకంటే యెహోవా తన ప్రజలను ప్రవక్తలుగా తన ఆత్మనిచ్చి వాడుకోబోతున్నాడు. ఆయన తన ప్రజలను సువార్థికులుగా ఆయన వాడుకోబోతున్నాడు. ఆయన ఎల్దాదు వలె మేధాదు వలె యెహోవా ఆత్మతో నింపబడి ఉండండి. అనేక మంది నిన్ను నిరోధించాలని, అనేక మంది నిన్ను నిషేధించాలని చూస్తూ ఉంటారు. కానీ నీతో ఉన్న నాయకుడు నిన్ను నిషేధించేవాడు కాదు. ఏమన్నాడు యెహోషువ వెళ్ళి? రోషం వచ్చిందంటే యెహోషువకి. మోషే అంటున్నాడు, నా నిమిత్తం కదా, లేదు, దేవుడు తన ప్రజలు ఉంచుతాడు. ఆయన హల్లెలూయా. క్రీస్తు నిలబడే స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. అక్కడ క్రీస్తు యొక్క స్థానాన్ని, క్రీస్తు యొక్క అధికారానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. అక్కడ తన ప్రజలపై ఆత్మను కుమ్మరించి ప్రవక్తల వలె ప్రవచించే ఆయన ఆత్మని నీ మీదకి నా మీదకి పంపిస్తాడు. ఆయన అక్కడ ఒకసారి చూడండి, సంఖ్యాకాండము మనం ముగించుకుందాం. 27 చూడండి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేధాదులు పాళెంలో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకునే వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చానా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు. ఆమేన్. యెహోవా ప్రజలు ఏమవుతారు? ఇప్పుడు మీరందరూ ప్రవక్తలు పెడతారు. ప్రవక్తల ఆత్మ మీ మీద ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఇర్మియా, జకరియా, మలాకి, హగ్గయి, ఎహెజ్కేలు, వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు? మీరే. ఇప్పుడు మీరందరూ ప్రవక్తలు. యెహోవా ప్రజలు ప్రవక్తలగినట్లుగా దేవుడు తన ఆత్మను, చూడండి, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు ఈ కాలానికి మీరు ఇప్పుడు ఏమైనా ప్రవక్తలు, మీరు ఇప్పుడు ఈ కాలానికి అపోస్తలు. ఎందుకంటే యెహోవా ఆత్మ మీ పైన ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోవా 29. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చానా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో నేను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ పక్కను ఆ ప్రక్కను ఒక దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడేశారు. ఒక రోజు ప్రయాణం చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలం మనం? అన్ని కిలోమీటర్ల మీద ఈ పక్క ఆ పక్క 2 మూరల ఎత్తులో పూరేళ్ళు వచ్చి పడిపోయింది. దేవుడు చెప్పాడు కదా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఒక్క 30 రోజుల పాటు నేను వాళ్ళకి ఇస్తాను. ఇక మాంసం మీద వాళ్ళకి విరక్తి కలిగిద్ది వాళ్ళకి. ఎందుకంటే నేను వాళ్ళకి మాంసం కావాలంటే వాళ్ళకి ఇచ్చేవాడిని నేను. సొలొమోను అంటాడు, మాంసము హెచ్చుగా తినేవారితో మీరు సహవాసం చేయొద్దండి. మాంసం హెచ్చుగా తినకూడదండి, బైబిల్ చెప్తుంది. మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయకూడదండి, మనం చేయొద్దని చెప్తుంది బైబిల్. దానికి తినొద్దని చెప్పింది దానికి. కాబట్టి ఇక్కడ వీళ్ళు వారితో ఎటు తిరిగిన మన్నా పడుతూ ఉంటే దేవుని పంపించే మన్నాకు బదులుగా లోక సంబంధమైన ఆహారాన్ని కోరుకున్నారు వాళ్ళు. దేవుడు చెప్పించాడు, నిర్లక్ష్యం చేశారు. దేవుడు యెహోవాని నిర్లక్ష్యం చేసిన వారి మీద వాళ్ళకి ఇచ్చింది మాంసం కాదు, ఒక అసహ్యం పుట్టించి ఆహారం ఇచ్చాడు దేవుడు. ఆయన అంటున్నాడు, వాళ్ళకి తినటం వల్ల వారి యొక్క నాసికారంధ్రంలోనికి వచ్చి అసహ్యం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే ఎల్దాదు మేధాదులు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తూ యెహోవా ప్రజలలో వాళ్ళు కూడా ప్రవక్తలుగా గుర్తించబడుతున్నారో, అప్పుడు ఈ భూమి మీదకి ఏమొస్తుందంటే, ఏమొస్తుంది బ్రదర్? ఏదైతే ఇజ్రాయెల్ కోరుకున్నారో ఆ మాంసం వచ్చి పడింది. ఇక్కడ శాపం వచ్చి పడింది. ఇక్కడ యెహోవా నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక సూచన వచ్చి పడింది అక్కడ. అంటే ముగింపు సమయం రాబోతుంది. ఈ యొక్క చివరి సమయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత, దేవుని యొక్క ఏ ఆత్మ అంటే మోషేలో ఉన్న ఆత్మ నీ మీదకి ఎప్పుడైతే దిగి వస్తూ ఉంటుందో, ఈ లోకానికి ముగింపు సమయం. యెహోవాకి నిర్లక్ష్యం చేసిన వారికి తీర్పు. ఎవరైతే మాకు ఇది కావాలనుకున్నారో దాని మీద వాళ్ళకి అసహ్యం పుట్టించే సందేశాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఈ లోకం చూడబోతుంది. దానికంటే ముందుగానే మోషే మీద ఉన్న ఆత్మను మీరు పొందుకోండి. మోషే వలె మీరు కూడా ప్రవక్తలుగా పిలువబడండి, అపోస్తులుగా గుర్తించబడండి, సువార్థికులుగా గుర్తించబడండి, దేవుని బిడ్డలుగా మీరు గుర్తించబడండి. ఎల్దాదు మేధాదుల వలె. సియోను కుమార్తె కేక వేస్తుంది, సియోను కుమార్తె ప్రసవేదన పడుతోంది. ఎందుకు అంటే రాజు లేడని, ఆలోచనకర్తలు లేరని.
కానీ ఇప్పుడు సీయోనులోకి రాజు వచ్చాడు. ఎప్పటి నుండి? శాశ్వత కాలం వరకు ఉండే రాజు ఇప్పుడు సీయోనులోకి వచ్చేసాడు. ఓ ఆలోచనకర్తలు సీయోనులోకి వచ్చేసారు. 7 దేవుని కుమారులు ఆలోచనకర్తలు సీయోనులోకి వచ్చేసారు. కాబట్టి మీరు ప్రవచించండి, ప్రసవించండి. ఏం చేయాలి? ప్రవచించండి, ప్రసవించండి. హల్లెలూయా అని చెప్తున్నాడు. మేకే చెప్తున్నాడు, సీయోను కుమార్తె నువ్వు ప్రసవించము. ఎలా అంటే నీ శృంగం ఏమైపోవాలి? మారిపోవాలి. చూడండి, మీరు పరిపూర్ణమైన అధికారాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఆ తీర్పు చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఆ నెల దినాలు ఆ మాంసం పూరెలు పడిందో వాళ్ళు ఏం చేశారు? అక్కడ వండుకొని తిన్నారు. తర్వాత మీరు చూడండి, వాళ్ళ పళ్ళ సందులో ఉండగలోనే వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. వాళ్ళు మాంసం కోరుకున్నారు కానీ ఏమైపోయారు వాళ్ళు? చూడండి ఒకసారి, అదొకటి చూడండి బ్రదర్. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అది నమలకమునుపే ఏమొచ్చింది? చచ్చిపోయారు బ్రదర్. శాపము, తీర్పు. ఈ లోక సంబంధమైన ఆహారం కోసం మీరు పరిగెట్టద్దు. ఎటువైపు చూసినా మనకేం కనపడుతుంది? మన్నా. వాక్యము 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 వాక్యము. మనకు కావాల్సిందే వాక్యం. కాబట్టి ఆ వాక్యంతో మీరు నిలబడండి. ఆ ఎల్దాదు మేధాదుల వల్ల మీరు యెహోవా ప్రజలతో గుర్తించబడి ప్రవక్తలుగా మీరు అభిషేకాన్ని పొందుకోండి. అంతేకాకుండా మీరు ఆ త్వరలో ఆ మందిర ప్రతిష్ఠ జరగబోతుంది. సియోను మందిర ప్రతిష్ఠ, దావీదు పురము అనే మందిర ప్రతిష్ఠ, సొలొమోను మందిరం అనే ప్రతిష్ఠ. ఇది మనుషుల చేత నిర్మించబడింది కాదు. ఇది ఈ యొక్క నిర్మాణంలో సొలొమోను, దావీదు ఎక్కడెక్కడ నుంచి సామాన్లు బాగు చేశారు బ్రదర్? పోగేశారు బ్రదర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి దగ్గర నుంచి కర్రలు వచ్చినాయి, అవునా? రాళ్ళు వచ్చినాయి, అవునా? విలువైనటువంటి రాళ్ళు, కర్రలు ఇచ్చారా లేదా బ్రదర్? ఈ మందిరంలో ఒక్క చోట నుంచి తీయబడింది కాదు. ఈ మందిరంలో ఉపయోగించిన రాళ్ళు, కర్రలు. శాబాదేశపురాన్ని కూడా అనేక వస్తువులు తీసుకొచ్చి మందిర నిర్మాణానికి ఇచ్చింది ఆమె. అంతేకాకుండా శాబాదేశపురాన్ని గుగ్గిలాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. తెలుసా? గిలాదు గుగ్గిలం. గిలాదుల గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడినో లేడా? గిలాదుల గుగ్గిలం ఉంది, అక్కడ వైద్యుడు ఉన్నాడు. కానీ స్వస్థత పొందకుండానట్లు నా ప్రజలు దూరం అయిపోయారు అంటాడు దేవుడు. గిలాదుల గుగ్గిలం ఉంది. సొలొమోను మందిరంలో వాడబడినటువంటి ఆ వస్తువులు ఒక చోట నుంచి తీయబడ్డాయి కాదు, అనేక దేశాల నుంచి సమకూర్చబడి ముందుగానే చెక్కబడి ఆ తర్వాత సొలొమోను మందిర సమయంలో అవి సైలెంట్ గా నిర్మాణం జరిగింది. ఆమేన్. ఇప్పుడు మనం ఒక చోట నుంచి వచ్చినాం కదా, మనం అందరం. ఏమో బ్రదర్, మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా మనం పోయించాడు దేవుడు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి మనం తీసుకొచ్చాడు దేవుడు. ఇక్కడ ఆర్భాటముతో మనల్ని ఆయన చెక్కాడు. ఆయన ఇప్పుడు ఈ నిర్మాణంలో మనల్ని ఏం చేశాడు? ఆయన భాగస్వాములు చేశాడు. మనందరం ఒక చోటలే, మనం ఎక్కడెక్కడ నుంచో మనందరం ఒకటిగా పోగు చేశాడు. ఆ నిర్మాణంలో మనం అందరం కలిసిపోయాం. ఇప్పుడు ఎలా అంటే బ్లేడు పెట్టే సందు కూడా లేకుండా మనల్ని దేవుడు చక్కగా ఆ నిర్మాణాన్ని కట్టడానికి కట్టాడు. ఆయన అమర్చుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మన మధ్యలో ఏముండకూడదు ఇప్పుడు? ఉండకూడదు, చేతి లేదు అసలు. ఆ నిర్మాణంలో ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా ఒక రాయి మీద మరొక రాయి పెట్టినప్పుడు అది రెండు కూడా ఏమైపోయిందంట? బ్లేడు పెట్టే సందు కూడా లేనంతగా నిర్మాణం జరుగుతోంది. అంటే మీ మధ్యలో ఇక సాతానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండకూడదు. ఇక చేదుభావం రాకూడదు. ఇక సహోదరుల మీద చేదుభావం రాకూడదు. ఇక నీకు చూడండి, సాతాను ఖచ్చితంగా చేదుభావం తీసుకోవద్దు. సాతాను ఖచ్చితంగా తీసుకోవద్దు. సాతాను నాకు చందు ఫోన్ ఎత్తలేదు అనుకోండి, నా ఫోన్ ఎత్తలేదు చందు పేరు, 6 రోజులు నాకు అదే మనసులో ఉంటుంది. నా ఫోన్ ఎత్తలేదు. లేదా రమేష్ గారు నాతో చూసాడు, అని మాట్లాడలేదు. ఇలాంటి చేదుభావాలు తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నిర్మాణంలో ఎలాగైతే ఎక్కడ సందు లేకుండా మందిరం నిర్మించబడిందో, అలాగే ఇప్పుడు ఇక్కడున్న సంఘములోనికి, సహోదరుల మధ్యలోనికి ఎలాంటి చేదు భావాన్ని, ఎలాంటి లోక సంబంధమైన కార్యాలని మీరు రానివద్దు. మీరు పరిపూర్ణంగా ప్రేమతో మీరు చక్కగా అమర్చబడండి, కట్టబడండి. ఎల్దాదు మేధాదుల వలె ఆత్మతో, ఏ ఆత్మది? మోషే మీద ఉన్న ఆత్మతో మీరు నింపబడండి. ప్రవచించి దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒకరి హస్తాలు ఒకరు పట్టుకుని, ఓ ప్రభువా, మోషే మీద ఉన్న ఆత్మను 70 మంది మీదకి విధించారు.
70 మందిలో 2 మాత్రమే ప్రత్యేకంగా పాళెంలో నిలబడ్డారు. ఓ ప్రభా, ఆ 2 ఏ విధంగా అయితే ఆత్మతో నింపబడ్డారో, ఏ విధంగా అయితే ప్రవచించారో, ఆ 2 అనేక మంది ఆటంకపరచడం చూశారు. కానీ మోషే అంటున్నాడు, మీరు వారిని ఆటంకపరచవద్దు. యెహోవా ప్రజలు ప్రవక్తలుగా ఉన్నట్లుగా తన ఆత్మ ఆయన ఇస్తాడు అని మోషే వారిని నిరోధించడం మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. నిజంగా ఈ యొక్క సమయంలో అనేక మంది మాతో పాటుగా అభిషేకించబడ్డారు. అనేక మంది మోషే నాయకత్వంలో పెద్దలుగా మార్చబడ్డారు. అనేక మంది సంఘాలుగా విభజించబడ్డారు, ఆత్మను పొందుకున్నారు. కానీ ఆత్మ వారి పైన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రవచించగలిగారు. పాళెంను దూరంగా వెళ్ళిపోతే వారిలో ఉద్యోగం లేదు. కానీ ప్రభు, పాళెంలో ఉన్న ఎల్దాదు మేధావులకి ఉద్యోగం కలిగి ఉంది. ప్రభు, మేము కూడా మాతో పాటు వచ్చిన వారితో మేము వెళ్ళిపోకుండా మేము పాళెముతో నిలబడి ఉండకు సహాయం తెచ్చండి. పాళెములో నిలబడి ఉండకు సహాయం తెచ్చండి. మోషేలో ఆత్మను మాకు దయచేయండి. మోషే పైన ఆత్మను మాకు దయచేయండి. మేము కూడా పాళెములో నీ యొక్క ఆత్మను కలిగి మరి నీ ప్రవక్తలుగా, నీ అపోస్తులుగా, నీ స్వార్థికులుగా, నీ పాస్టర్లుగా మేము ఉండకు సహాయం తెచ్చండి. ప్రభు, మరి మేము అనేక ప్రాంతాల నుంచి సొలొమోను తన మందిర నిర్మాణం కొరకు అనేక దేశాల నుంచి అనేక రాజులు రాణులు ఇచ్చిన ఆ రాళ్ళు, ఆ కర్రల నుంచి మేము ప్రత్యేకంగా మేము తయారు చేయబడ్డాము. మందిర నిర్మాణంలో మమ్మల్ని చెక్కి వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి మమ్మల్ని ఒకేసారిగా సమకూర్చి ఆ సొలొమోను మందిరంగా మమ్మల్ని నిర్మించావు మా ప్రభు. ఆ నిర్మాణ సమయంలో ఎలాంటి శబ్దము లేదు, ఎలాంటి ఆర్భాటము లేదు. కానీ ఒక దినాన ఆ మందిర ప్రతిష్ఠ జరగబోతుంది. గొప్ప ఆర్భాటం జరగబోతుంది. యెహోవా తేజస్సు మందిరం మీదకి రాబోతుంది. యాజకుల సైతము లోపలికి వెళ్ళగలిగితే తేజస్సు ఆ మందిరంలో జరగబోతుంది. అలాంటి పరిచయం జరగబోతుంది. గొప్ప దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కాబట్టి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సొలొమోను మందిరం అయి ఉన్నారు మా ప్రభు. వారి మీదకి అగ్ని పంపించండి, వారి పైకి మీ తేజస్సును పంపించండి. వారి మీదకి ఎల్దాదులు మేధాదుల మీద నుంచి ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు అభిషేకించి నడిపించండి మా ప్రభు. మేము మరలా కలుసుకునే వరకు మీ యొక్క ఆత్మ నింపి నడిపించి తిరిగి వెళుచుండగా క్షేమకరంగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్నాం ఆ విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు ఇస్తున్నాం ప్రభువా. ఆమేన్. Christ when never fails, Christ when never fails, Christ when never fails indeed. Hallelujah, hallelujah. Christ when never fails indeed. Is coming very soon, is coming very soon, is coming very soon indeed. Hallelujah, hallelujah. Is coming very soon indeed. ఆ ప్రణమ యెహోవాను సన్నదించు, నా అందరికి సమస్తమైన పరిశుద్ధనామమును సన్నదించు. ఆ ప్రణమ యెహోవాను సన్నదించు. ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారణాలు దేన్ని మరొక. ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృప, సమాధానము ఇక్కడ నిలబడిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా, సోదరులారా వందనాలు. చూడండి, బస్సు వచ్చేవాళ్ళు చూడండి. మరోసారి గుర్తుపెట్టుకోండి, 6, 7, 8 తారీఖులు మీటింగ్ కోసం ప్రార్థన చేయండి.